ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର। అందరికీ వందనాలు. ଆସନ୍ତୁ ପ୍ରାର୍ଥନା କରିବା। రండి ప్రార్థన చేసుకుందాం. ପ୍ରଭୁ ତମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛି ସମୟ ପାଇଁ। దేవా, ఈ సమయం కొరకు మీకు వందనాలు. ଆଜି ଆଉ ଏକ ଦିନ ଆଉ ଏକ ନୂଆ ହୃଦୟ ଦ୍ୱାରା ଚାଳିତ କରିବା ପାଇଁ ଯାଉଛ, ଧନ୍ୟବାଦ। మరి యొక్క రోజున మరొక హృదయంతో నడిపింపబడడానికి మేము వెళ్తున్నాం. అందుకు మీకు వందనాలు. ଆରମ୍ଭରୁ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମର ମାନଙ୍କର ସହବର୍ତ୍ତୀ ପରମେଶ୍ୱର ହବ ବୋଲି ବିଶ୍ୱାସ କରିଅଛି। మాకు ఆరంభం నుంచి చివరి వరకు మాకు సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం తండ్రి. ସମସ୍ତ ବିଷୟ ତମ ହସ୍ତରେ ସମର୍ପଣ କରି ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗିଲେ। సమస్తమును మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్। ఆమేన్. అని వాక్య ଦେଖିବା। రెండు వాక్యాన్ని చూద్దాం. ମାର୍କ 4 ପର୍ବ మార్కు 4వ అధ్యాయం 35 ପର୍ବରୁ ପଢିବା, 35 ପଦରୁ ପଢିବା। 35వ వచనం నుండి చదువుదాం. ସେଦିନ ସନ୍ଧ୍ୟା ହୁଅନ୍ତେ ଯୀଶୁ ସେମାନଙ୍କୁ କହିଲେ, ଆସ ଆର ପାରିକୁ ଯିବା। ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దెరికి పోదుమని వారితో చెప్పగా, ସେଥିରେ ସେମାନେ ଲୋକ ସମୂହକୁ ପରିତ୍ୟାଗ କରି ସେ ଯେପରି ଥିଲେ ସେପରି ତାହାଙ୍କୁ ନୌକାରେ ସାଙ୍ଗରେ ଘେନି ଗଲେ। ପୁଣି ଅନ୍ୟାନ୍ୟ ନୌକା ମଧ୍ୟ ତାହାଙ୍କ ସହିତ ଥିଲା। వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. ଆଉ ପ୍ରବଳ ତୋଫାନ ହେଲା। ପୁଣି ତରଙ୍ଗର ଆଘାତରେ ନୌକା ଜଳରେ ପୂର୍ଣ୍ଣ ହେବାକୁ ଲାଗିଲା। అప్పుడు తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కున్నందున దోణి నిండిపోయెను. ସେତେବେଳେ ସେ ନୌକାର ପଛ ମଙ୍ଗରେ ମୁଛୁଳାରେ ମୁଣ୍ଡ ଦେଇ ଶୋଇ ପଡିଥିଲେ। ଆଉ ସେମାନେ ତାହାଙ୍କୁ ଉଠେଇ କହିଲେ, ଏ ଗୁରୁ, ଆମେ ମଲୁ, ଆପଣଙ୍କର କଣ ଚିନ୍ତା ନାହିଁ? ఆయన దోణి అమరమున తలగడి మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అడిగిరి. ଏଥିରେ ଯୀଶୁ ଉଠି ପବନକୁ ଧମକ ଦେଇ ସମୁଦ୍ରକୁ କହିଲେ, ତୁ ନିହ, ଚୁପ୍ କର। ସେଥିରେ ପବନ ବନ୍ଦ ହେଲା, ସବୁ ଧୀର ସ୍ଥିର ହେଲା। అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కి నిమ్మలమాయెను. ପୁଣି ଯୀଶୁ ସେମାନଙ୍କୁ କହିଲେ, ତୁମ୍ଭେମାନେ କାହିଁକି ଏତେ ଭୀରୁ? ଏତେ କଣ ତୁମମାନଙ୍କର ବିଶ୍ୱାସ ନାହିଁ? అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. ସେଥିରେ ସେମାନେ ଅତ୍ୟନ୍ତ ଭୀତ ହୋଇ ପରସ୍ପରକୁ କହିବାକୁ ଲାଗିଲେ, ଏ ତେବେ କିଏ ଯେ ପବନ ଓ ସମୁଦ୍ର ଉଭୟ ଏହାଙ୍କ ଆଜ୍ଞା ମାନନ୍ତି? వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ଆମମାନେ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ପଢିଲୁ। మనం చివరి వరకు చదువుకున్నాం. ଆପଣମାନେ ଖୁସି ଅଛନ୍ତି କି? మీరందరూ సంతోషంగా ఉన్నారా? ଯେ ଖୁସି ଅଛି ସେ ଭିଡିଓ ଅନ୍ କରିବ। ఎవరైతే సంతోషంగా ఉన్నారో వారు వీడియో ఆన్ చేస్తారు. ଯାହାର ନେଟୱାର୍କ ଠିକ ନାହିଁ ସିଏ ହୃଦୟ ଖୋଲିବ।
ఎవరి యొద్దైతే నెట్వర్క్ అనేది సరిగా లేదో వారు హృదయాన్ని తెరుస్తారు. ନେଟୱାର୍କ ଭଲ ଅଛି ଯେ ହୃଦୟ ତ ଖୋଲୁଛି, ଆଉ କଣ ପାଇଁ ଭିଡିଓ ଖୋଲିବୁ ଏମିତି ଭାବୁଛନ୍ତି କି? ఆ నెట్వర్క్ బానే ఉంది, హృదయం తెరుస్తున్నాము, వీడియో తెరవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారా? କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ହୃଦୟ ଦେଖନ୍ତି। కానీ దేవుడు హృదయాన్ని చూస్తారు. ଥରେ ପାଷ୍ଟର ମତେ ଗୋଟେ କଥା କହୁଥିଲେ, ఒకసారి పాస్టర్ గారు నాకు ఒక విషయాన్ని చెప్పారు. ଯେତେବେଳେ ଭାଇ ଭଉଣୀ ମାନେ ମୋ ପାଖରେ ଆସିକି ମିଛ କିମ୍ବା ସତ କହୁଛନ୍ତି, ତା ଦ୍ୱାରା ମୁଁ ପ୍ରଭାବିତ ହଉନାହିଁ। ఎప్పుడైతే సహోదరి సహోదరులు వచ్చి ఎవరో అబద్ధాన్ని నిజాలు చెప్తారో దాని ద్వారా నేను ఆ, ప్రభావితం అంటే ఫస్ట్ ఏంటది, అదే ప్రభావితం అవును. କଣ ପାଇଁ ଜାଣିଛନ୍ତି? ఎందుకో తెలుసా? ପାଷ୍ଟର କହିଲେ, ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ସାମ୍ନାରେ ତାଙ୍କର କଥାକୁ ମାନୁଛି। నేను దేవుని ఎదుట వారి మాటల్ని నేను వింటూ ఉన్నాను. ସେ ମିଛ କୁହନ୍ତୁ କିମ୍ବା ସତ କୁହନ୍ତୁ, ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ସାମ୍ନାରେ ମାନୁଛି। వారు నిజం చెప్పినప్పటికీ అబద్ధం చెప్పినప్పుడు నేను దేవుని ఎదుటనే వారి మాటలు వింటున్నాను. ଆଉ ସେଦିନ ମୁଁ ଜାଣିଲି ఆ రోజు నేను తెలుసుకున్నాను, ପାଷ୍ଟର କେବଳ ବାକ୍ୟ ଦ୍ୱାରା ପ୍ରଭାବିତ ହୁଅନ୍ତି। పాస్టర్ గారు కేవలం వాక్యం ద్వారా మాత్రమే ప్రభావితం అవుతారు. ତ ଏ ବିଷୟକୁ ଜାଣିଲା ପରେ ମୁଁ ରେଷ୍ଟ ନେଇପାରିଲି। ఈ విషయం తెలుసుకున్న తర్వాత రెస్ట్ తీసుకోవాలనిపించలేదు. ତ ଏମିତି କଣ ଅଛି ଆର ପାରିକୁ, ସେଥିପାଇଁ ଯୀଶୁ କହୁଛନ୍ତି ଯିବା। అయితే ఆ అద్దరి వైపున ఏముందని యేసు వెళ్దామని అంటున్నారు. ଆର ପାରିକୁ ଯଦି ଯିବେ, ସେଇଠି ଭାଇନି ଭୂତଗ୍ରସ୍ତ ଜଣେ ଲୋକ ଅଛନ୍ତି। ఆ అద్దరి అవతల గనుక వెళ్ళినట్లయితే సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి ఒక ఉన్నారు. ଓ ତାଙ୍କୁ ସୁସ୍ଥତା ଦେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। అతనికి స్వస్థత కలగజేయడానికి అనుకుంటున్నారు. ଆଉ ଜଣେ ସେଠି ଅଛି। మరొకరు ఉన్నారు. ଓ ସିଏ ହଉଛନ୍ତି କିଏ ଜାଣିଛନ୍ତି? అతను ఎవరో మీకు తెలుసా అండి? 12 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ କଷ୍ଟ ପାଉଥିଲେ, ରକ୍ତସ୍ରାବ ସ୍ତ୍ରୀ। 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ. ଆଉ ଗୋଟେ ବାଳିକା ଅଛି ଯିଏକି ମରିଥିଲା, କିନ୍ତୁ ଯୀଶୁ ଯାଇକି ଉଠେଇଛନ୍ତି। మరొక చిన్నారి ఉంది, ఆమె చనిపోయింది కానీ యేసు వెళ్ళి ఆమెను బ్రతికించారు. ତ ଏଥିପାଇଁ ଆର ପାରିକୁ ଯିବା ବୋଲି କହୁଛନ୍ତି। అందుకనే అద్దరికి పోదామని చెబుతూ ఉన్నారు. ଆର ପାରିରେ ଜୀବନର କାମ ଅଛି। అద్దరి వైపున జీవం అనేది ఉంది. ଆର ପାରିରେ ସୁସ୍ଥତାର କାମ ଅଛି। ఆ అద్దరి వైపున స్వస్థత కార్యం అనేది ఉంది. ଆର ପାରିରେ ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ପରିପୂର୍ଣ୍ଣ ହେଇକି ଅଛି। అద్దరి వైపున దేవుని యొక్క చిత్తము పరిపూర్ణంగా ఉంది. ଆର ପାରିରେ ପ୍ରକୃତ ବିଶ୍ୱାସ ଜୀବନକୁ ରଖିଛନ୍ତି। అద్దరి వైపున నిజమైన విశ్వాసాన్ని దేవుడు ఉంచి ఉన్నారు. ଆର ପାରିରେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ସଂଯୁକ୍ତ ହବାର ଜୀବନ ରହିଅଛି। అద్దరి వైపున దేవునితో ఒకటే అవ్వగలిగే సమయాన్ని ఉంచి ఉన్నారు. ସେଥିପାଇଁ ଯୀଶୁ କହୁଛନ୍ତି ଆର ପାରିକୁ ଯିବା। అందుకే యేసు అంటున్నారు అద్దరికి వెళ్దామని. କିନ୍ତୁ ଶିଷ୍ୟମାନଙ୍କ ହୃଦୟ ଯଦି ଦେଖିବା, కానీ శిష్యుల యొక్క హృదయాన్ని కనుక చూసినట్లయితే ସେମାନଙ୍କ ହୃଦୟରେ ବାକ୍ୟ କେବେ ମଧ୍ୟ ଶୁଣି ପାରୁନାହାନ୍ତି। మరొక హృదయంలో వాక్యం అనేది ఎప్పుడు వినటం లేదు. ସେମାନେ ଯୀଶୁଙ୍କର ବାକ୍ୟ ଶୁଣିଲା ପରି ଦେଖା ଯାଉଛନ୍ତି, କିନ୍ତୁ ଶୁଣୁନାହାନ୍ତି। వారు యేసు యొక్క వాక్యాలను విన్నట్టుగా కనిపిస్తారు కానీ వారు వినటం లేదు. ସେମାନେ ନୌକାରେ ବସିବା ପୂର୍ବରୁ ହୃଦୟ, ବସି ସାରିକି ଓହ୍ଲିବା ପୂର୍ବରୁ ହୃଦୟ ବହୁତ ଅଲଗା। వారు ఆ దోణిలో ఎక్కక ముందు హృదయము, ఎక్కి దిగిన తర్వాత హృదయం అనేది చాలా వ్యత్యాసం ఉంది. ସେମାନେ ନୌକା ଉପରେ ଚଢିବା ପୂର୍ବରୁ କେଉଁ ଯୀଶୁଙ୍କୁ ଜାଣିଥିଲେ,
ନୌକାରୁ ହୁଲେଇବା ପୂର୍ବରୁ ମଧ୍ୟ ଯେତେବେଳେ ଯୀଶୁଙ୍କୁ ଯଦିବା ଜାଣୁଛନ୍ତି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଲଗା। వారు ఆ దోణ ఎక్కక ముందు వారికి తెలిసిన యేసు ఎక్కి ఎక్కి దిగిన తర్వాత ఏ, ముందు కూడా యేసు తెలుసు, కానీ వాటికి వ్యత్యాసం చాలా ఉంది. ସେମାନେ ଆର ପାରିକୁ ଯିବା ପୂର୍ବରୁ ଯେଉଁ ଯୀଶୁଙ୍କୁ ଜାଣିଥିଲେ, వారు అద్దిరికి వెళ్ళక ముందు తెలిసిన యేసు ହଁ ସିଏ ସୁସ୍ଥତା କାମ କରନ୍ତି, ఆ యేసు స్వస్థత గల కార్యములు చేస్తారు, ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରନ୍ତି, అద్భుత కార్యములు చేస్తారు. କିନ୍ତୁ ପବନ ଝଡ଼କୁ କେବେ ମଧ୍ୟ ମାନନ୍ତି ନାହିଁ ତାଙ୍କର କଥା। కానీ ఆయన మాటలు ఈ తుఫాన్లు అలలు విని భయపడవు. ଓ ପ୍ରଭୁ ପବନ ପ୍ରଭୁଙ୍କର କଥା ପବନ ଶୁଣିବେ ଏପରି ବିଶ୍ୱାସ ନଥିଲା। దేవుని యొక్క మాటలు ఈ గాలి వింటుందనే విశ్వాసం వారిలో లేదు. କିନ୍ତୁ ଯେତେବେଳେ ଏ ଜାଗାରେ ଦେଖୁଛୁ ଆମେ, మనం ఎప్పుడైతే ఈ స్థానంలో చూస్తున్నాము, ତ ଯୀଶୁ କହୁଛନ୍ତି ତୁମମାନଙ୍କର ବିଶ୍ୱାସ କାହିଁ? యేసు అంటున్నారు వారితో, మీ విశ్వాసం ఎక్కడ? ତାମାନେ ଯୀଶୁ ଯାହା ବାକ୍ୟ କହୁଥିଲେ ସେ ବାକ୍ୟକୁ ସେମାନେ କେବେ ମଧ୍ୟ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଜାଣି ପାରୁନଥିଲେ। యేసు వారికి ఏదైతే వాక్యాన్ని చెబుతున్నారో అది సంపూర్ణంగా వారు పొందుకోలేదు. ଯୀଶୁ କହୁଥିଲେ ଆର ପାରିକୁ ଯିବା, యేసు అంటున్నారు అద్దరికి పోదామని. ପବନ ଆସୁ ତୁଫାନ ଆସୁ, గాలి తుఫాన్ అనేది వస్తుంది. ଯେତେବେଳେ ଯୀଶୁ ଯଦି କହିଛନ୍ତି ଆର ପାରିକୁ ଯିବା, యేసు గనక అన్నట్లయితే అద్దరి వైపుకు వెళ్దామని, ତାହେଲେ ଯୀଶୁଙ୍କର ବାକ୍ୟକୁ ଯଦି ଯୀଶୁଙ୍କର ହୃଦୟ ଦ୍ୱାରା ସେମାନେ ଗ୍ରହଣ କରିଥାନ୍ତେ, యేసు యొక్క వాక్యాన్ని యేసు యొక్క హృదయంతో గనక వారు పొందుకున్నట్లయితే ସେମାନେ ଭୟଭୀତ ହେଇନଥାନ୍ତେ। వారు భయభ్రాంతులు అయ్యేవారు కాదు. କଣ ପାଇଁ? ఎందుకని? ଯୀଶୁ କହିଛନ୍ତି ଆର ପାରିକୁ ଯିବା, యేసే అంటున్నారు అద్దరి వైపుకు పోదామని. ତାହେଲେ ଆମେ ପହଞ୍ଚି ସାରିଲୁ, అనగా మేము చేరుకొని ఉన్నాము. ପବନ ଆସୁ ବହୁତ ବଡ ତୋଫାନ ଆସୁ, గాలి రాని పెద్ద తుఫాను రాని ସେମାନେ ମଧ୍ୟ ଯୀଶୁଙ୍କ ଉପରେ ଶୋଇ ପଡିଥାନ୍ତେ। వారు కూడా యేసు వలె నిద్రించి ఉండేవారు. ଯଦି ମାଥ୍ୟୁ ପୁସ୍ତକ କାଢିବେ ଆପଣ, మత్తయి పత్రికను తెరిచినట్లయితే ମାଥ୍ୟୁ 28 ପର୍ବ କାଢନ୍ତୁ, మత్తయి 28వ అధ్యాయం తెరవండి. ସେଠି 18 ପଦରେ ଯୀଶୁ ହଉଛନ୍ତି ସ୍ୱର୍ଗ ଓ ପୃଥିବୀର ଅଧିକାର ଦିଆଯାଇଛି। 18వ వచనంలో రాయబడి ఉంది, పరలోకమందును భూమి యందును సర్వాధికారం ఇవ్వబడిందని. ଯଦି 11 ପର୍ବ ଦେଖିବେ ଆପଣ, 11వ వచనంలో గనక చూసినట్లయితే 11 ପର୍ବ 11వ వచనం 11 ପର୍ବ ପଦ ନାହିଁ, సారీ 11వ అధ్యాయం. ସେଠି ଯୀଶୁ କହୁଛନ୍ତି ମୁଁ ତୁମମାନଙ୍କୁ ବିଶ୍ରାମ ଦେବି। నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ଖାଲି ବିଶ୍ରାମ ଦେବି ବୋଲି କହୁନାହାନ୍ତି, కేవలం విశ్రాంతిని మాత్రం ఇస్తానని అనటం లేదు. ବିଶ୍ରାମ କେଉଁ ଜାଗାରେ ଦେବେ ସେ ବିଷୟ ବି କହୁଛନ୍ତି। విశ్రాంతి ఏ స్థానంలో ఇస్తానని విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు. ସେଠି ଯୀଶୁ କହୁଛନ୍ତି ତୁମମାନେ ଆପଣା ଆପଣା ଆତ୍ମାରେ ବିଶ୍ରାମ ପାଇବ ବୋଲି କହୁଛନ୍ତି। అక్కడ యేసు అంటున్నారు 29 వచనం రాయి, మీ మీద సరే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. କିନ୍ତୁ ଶିଷ୍ୟମାନଙ୍କ ହୃଦୟ ଯଦି ଆପଣ ଦେଖିବେ, కానీ శిష్యుల యొక్క హృదయాన్ని కనుక చూసినట్లయితే ସେମାନେ କଣ ଆପଣା ଆପଣା ପ୍ରାଣରେ ବିଶ୍ରାମ ପାଇଛନ୍ତି? వారి వారి యొక్క ప్రాణములకు విశ్రాంతి అనేది దొరికిందా? ସେଥିପାଇଁ ଯୀଶୁଙ୍କୁ ଉଠଉଛନ୍ତି ଆଉ କହୁଛନ୍ତି, అందుకనే యేసుని లేపుతున్నారు, ఈ విధంగా అంటున్నారు, ଆମେ ମଲୁ ଆପଣଙ୍କର କଣ ଚିନ୍ତା ନାହିଁ?
మేము నశించిపోయేలా ఉన్నాము, మీకు చింత లేదా? ତ ଏପରି କହିପାରିଥାନ୍ତି କେମିତି? ఈ విధంగా ఎలా అనగలరు? ସେମାନେ ନିଜ ନିଜ ପ୍ରାଣରେ ଆତ୍ମାରେ ବିଶ୍ରାମ ପାଇନାହାନ୍ତି। ఎందుకంటే వారి యొక్క ప్రాణములకు ఆత్మలకు విశ్రాంతి అనేది దొరకలేదు. ଯୀଶୁ କହିସାରିଥିଲେ ଆଉ ବିଶ୍ରାମ ମଧ୍ୟ ଦେଇ ସାରିଥିଲେ। యేసు చెప్పారు, వారికి విశ్రాంతిని కూడా ఇచ్చి ఉన్నారు. ଆର ପାରିକୁ ଯିବା। అద్దరికి పోదామని. ତ ଯୀଶୁ କହିସାରିଛନ୍ତି, ତ ତୂଫାନ ଆସୁ କି ପବନ ଆସୁ କିଛି ବି ସମସ୍ୟା ନାହିଁ, ତାଙ୍କେ ମଧ୍ୟ ଶାନ୍ତିରେ ଶୋଇ ପଡିଥାନ୍ତି। యేసు చెప్పారు అద్దరికి పోదామని. కనుక ఆ సమయంలో గాలి వచ్చిన, తుఫాన్ వచ్చినా భయపడకుండా వారు నిద్రపోయి ఉండేవారు. ସେମାନେ ଯୀଶୁଙ୍କ ବାକ୍ୟକୁ ନିଜର ଚିନ୍ତା ଦ୍ୱାରା ଗ୍ରହଣ କଲେ। వారు యేసు యొక్క వాక్యాన్ని వారు ఆలోచన ద్వారా దాన్ని స్వీకరించారు. ତ ନିକୋଦିମ ମଧ୍ୟ ସମାନ। నికోదేము కూడా సమానమే. ବୃଦ୍ଧ ହେଲେ କେମିତି ମୁଁ ମା ପେଟକୁ ଆଉ ଥରେ ଯାଇପାରିବି କି ଯୀଶୁ? నేను ముసలివాడిని అయిన తర్వాత తల్లి గర్భంలో మరెలా ప్రవేశించగలను అని యేసుని ప్రశ్నిస్తున్నారు. ଯାହା ବି କହୁଛନ୍ତି ବୁଝିପାରୁନାହାନ୍ତି। ఆయన ఏం చెప్తున్నారో అతనికి అర్థం కావటం లేదు. ଧର୍ମଶାସ୍ତ୍ରଜ୍ଞ ମଧ୍ୟ ସମାନ। ధర్మశాస్త్రోపదేశకుడు కూడా అంతే. ସେ ଯଦି ବା ଠିକ ଉତ୍ତର ଦଉଛି, అతను సరైన సమాధానాన్ని ఇచ్చినప్పటికీ କିନ୍ତୁ ଯୀଶୁ କହୁଛନ୍ତି ଯାଅ ତମେ ମଧ୍ୟ ସେମିତି କର ବୋଲି। యేసు అన్నారు, నువ్వు కూడా వెళ్ళి ఆ విధంగానే చేయమని. କିନ୍ତୁ ତାପରେ ତା ବିଷୟ ଲେଖା ହେଇନାହିଁ। దాని తర్వాత ఆ విషయం రాయబడలేదు. ଅନ୍ୟ ଜାଗାରେ ଯଦି ଆପଣ ଦେଖିବେ, వేరే స్థానంలో కనుక మీరు చూసినట్లయితే 10 ଜଣ କୁଷ୍ଠି ମାନେ ଯୀଶୁଙ୍କ ପାଖକୁ ଆସୁଛନ୍ତି। 10 మంది కుష్ఠులు యేసు యొద్దకు వస్తున్నారు. ତ ଯୀଶୁ କହୁଛନ୍ତି ଯାଅ ନିଜର ଯାଜକ ମାନଙ୍କୁ ଦେଖାଅ। యేసు అంటున్నారు, వెళ్ళండి మీరు ఒక యాజకులని మీరు చూడండి. ଯେତେବେଳେ ଯାଉଛନ୍ତି ସେମାନେ ସୁସ୍ଥ ପାଉଛନ୍ତି। వారు ఎప్పుడైతే వెళ్తున్నారో వారు స్వస్థతని పొందుకుంటున్నారు. ଏ ସମୟରେ ପ୍ରକୃତରେ ମୋର ଯାଜକ କିଏ? ଜଣେ ହିଁ ସମରଣୀୟ କୁଷ୍ଠି ରୋଗୀ ଜାଣିପାରୁଛି। ఫస్ట్ ଟିକେ କୁହନ୍ତୁ ଫାଷ୍ଟ। ଯିଏ କି ଛୋଟ ଜାତି ଥିଲା ସମରଣୀୟ, సమరయుడు చిన్న జాతి అయిన వాడు అయినప్పటికీ ସେ ଜାତିର ଯେଉଁ ଲୋକ କୁଷ୍ଠ ରୋଗୀ ହେଇଥିଲା, ఆ జాతిలో వారు కుష్ఠరోగి అయినప్పుడు ସେ ହିଁ ପ୍ରକୃତ ଯାଜକ କିଏ ଚିହ୍ନି ପାରିଲା। అతను మాత్రమే నిజమైన యాజకుడిని పోల్చగలిగారు. ଯଦି ଆପଣ ଚିନ୍ତା କରିବେ 10 ଜଣ ଯାକ ସୁସ୍ଥତା ପାଇଥିଲେ, మీరు అనుకోండి 10 మంది కుష్ఠులు స్వస్థత పొందుకున్నట్లయితే, ସେମିତି ନାହିଁ। 10 ଜଣ କୁଷ୍ଠି ଥିଲେ ସମସ୍ତେ ସୁସ୍ଥତା ପାଇଥିଲେ। 10 మంది కుష్ఠులు అయి ఉన్నారు, వారు 10 మంది కూడా స్వస్థతని పొందుకున్నారు. କିନ୍ତୁ ଜଣେ ହିଁ ଫେରିକି ଆସିଲା ଯୀଶୁଙ୍କ ପାଖକୁ। కానీ ఒక్కరు మాత్రమే యేసు యొద్దకు తిరిగి వచ్చారు. ସେ ଛୋଟ ଜାତି ଥିଲା। అతను చిన్న జాతి వాడు. ତ ସିଏ ହିଁ ଯୀଶୁଙ୍କୁ ଚିହ୍ନି ପାରିଲା। అతను మాత్రమే యేసుని గుర్తుపట్టగలిగాడు. ତ ସିଏ ହିଁ ତାର ପ୍ରକୃତ ଯାଜକକୁ ଭେଟିଲା। అతను మాత్రమే నిజమైన యాజకుడిని కలుసుకున్నారు. ଯଦି ବା ଯୀଶୁଙ୍କୁ ଏମାନେ ଭେଟିଛନ୍ତି, ଯୀଶୁଙ୍କ ସହିତ ବଞ୍ଚିଛନ୍ତି, వీరు యేసుని కలిసి యేసుని జీవిస్తున్నప్పటికీ ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ ଯୀଶୁଙ୍କର ବାକ୍ୟ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଗ୍ରହଣ କରିପାରୁନାହାନ୍ତି। వారి యొక్క హృదయాల్లో యేసు యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా పొందుకోలేకపోతున్నారు. ସେଥିପାଇଁ ସେମାନେ ତୋଫାନକୁ ଦେଖିକି, ଜଳକୁ ଦେଖିକି ଭୟଭୀତ ହଉଛନ୍ତି। అందుకనే వారు తుఫాన్ని, ఆ జలాన్ని చూసి భయభ్రాంతులు అవుతున్నారు. ଯଦି ପରମେଶ୍ୱର ପରିତ୍ରାଣ ସାଧନ କଲେ, ଯଦି ପରମେଶ୍ୱର ପରିତ୍ରାଣର ସାଧନ କଲେ,
యెహోవా రక్షణని పరిపూర్ణం చేసినప్పటికీ କିନ୍ତୁ ଲୋକମାନେ ଯେହେତୁ ନିଜର ଚିନ୍ତା ଦ୍ୱାରା ବାକ୍ୟକୁ ଶୁଣୁଛନ୍ତି ସେଥିପାଇଁ ହୃଦୟରେ ପରିତ୍ରାଣ ପାଇପାରୁନାହାନ୍ତି। కానీ జనులు వారి యొక్క ఆలోచన ద్వారా వాక్యాన్ని వింటున్నారు కాబట్టి వాళ్ళ హృదయంలో రక్షణ అనేది పొందుకోలేకపోతున్నారు. ସେମାନେ ନିଜର ଚିନ୍ତା ନିଜର ହୃଦୟ ଦ୍ୱାରା ବାକ୍ୟକୁ ବିଚାର କରିଥାନ୍ତି। వారు first author. ନିଜର ଚିନ୍ତା ନିଜର ହୃଦୟ ଦ୍ୱାରା ବାକ୍ୟକୁ ଶୁଣିଥାନ୍ତି। వారు వారి సొంత ఆలోచన ద్వారా వాక్యాన్ని హృదయంలో ఉంచుతున్నారు. ఫస్ట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఫస్ట్ ଆର କାରଣ କଣ? దాని కారణం ఏమిటి? ଯେତେବେଳେ ମନୁଷ୍ୟ ସେ ମନା ଫଳ ଖାଇଲା ఎప్పుడైతే మనుష్యుడు వద్దని చెప్పిన ఫలాన్ని ఎప్పుడైతే తిన్నారో ସେ ଦିନଠାରୁ ତାର ହୃଦୟରେ ଭଲ ଓ ମନ୍ଦର ବିଚାର ସ୍ଥାପିତ ହେଇକି ଅଛି। ఆ సమయం నుంచి మంచి చెడులు అనే తీర్పుని తీర్చడం మొదలు పెట్టాడు. ପରମେଶ୍ୱର ମୁଖରୁ ବାହାରୁଥିବା ବାକ୍ୟକୁ କିଏ ବିଚାର କରିବ ଆଉ ଥରେ? దేవుని యందు వచ్చిన వాక్యాన్ని పట్టుకుని ఎవరు తీర్పు తీర్చగలరు? ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ନିର୍ଗତ ହୋଇଥିବା ବାକ୍ୟ ସେଟା ହଉଛି ଫାଇନାଲ। దేవుని ద్వారా వచ్చిన వాక్యం ఏదైతే ఉందో అదే ఫైనల్. କିନ୍ତୁ ସେ ବାକ୍ୟକୁ ମନୁଷ୍ୟ ଭଲ ଓ ମନ୍ଦର ବିଚାର ଦ୍ୱାରା ବିଚାର କରୁଛି। కానీ మనుష్యుడు అతని ఆలోచన ద్వారా మంచి చెడులను తీర్పు తీరుస్తున్నారు. ଯୀଶୁ କହିଲେ ଆର ପାରିକୁ ଯିବା, ଚାଲ ବସିବା। యేసు అన్నారు అదిరికి పోదాం రండి కూర్చోండి అని. ଯୀଶୁ କହିଲେ କିନ୍ତୁ ତୁଫାନ ତ ଭୟଙ୍କର ଆସୁଛି, ଏଟା କଣ ହବ ଏଟା? యేసు చెప్పినప్పటికీ ఇంత భయంకరమైన తుఫాన్ వస్తుంది ఎలా? ତାହେଲେ ତାଙ୍କ ହୃଦୟରେ ଯୀଶୁଙ୍କୁ କେତେ ଦୂର ଜାଣିଛନ୍ତି? అయితే వారి యొక్క హృదయాలు యేసు గురించి ఎంత దూరం తెలుసు? ଯୀଶୁ ସମସ୍ତ କରିପାରିବେ ଏପରି ଜାଣିଛନ୍ତି କି? యేసు అన్నింటినీ చేయగలడు అనే విషయం వారి హృదయంలో ఉందా? ଯୀଶୁ ସମସ୍ତ କରିପାରନ୍ତି ଏପରି ଯଦି ରହିଥାନ୍ତା యేసు అన్నిటినీ చేయగలడనే విషయం కనుక వాళ్ళ హృదయంలో ఉన్నట్లయితే ତାହେଲେ ଶେଷରେ ଭୀତ ହେଇକି କେମିତି କହୁଛନ୍ତି କିଏ ଇଏ? చివర్లో భయపడి ఇతను ఎవరు? ପବନ ଆଉ ତୋଫାନ ପାଣି ସମୁଦ୍ର ତାର କଥା ମାନନ୍ତି? ఈ గాలి తుఫాను ఈ సముద్రము ఈయన మాటను వింటుంది? ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହଉଛନ୍ତି। వారు ఆశ్చర్యపోతున్నారు। ତାଙ୍କ ହୃଦୟରେ କଣ ଯୀଶୁ ସମସ୍ତ କରିପାରିବେ ଏମିତି ବିଶ୍ୱାସ ଥିଲା କି? వారి హృదయంలో యేసు అన్నిటినీ చేయగలడు అనే విశ్వాసం వారిలో ఉండేదా? ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ ଯୀଶୁଙ୍କୁ ଗୋଟେ ନିର୍ଦ୍ଦିଷ୍ଟ ବିଶ୍ୱାସ ଥିଲା। వారి యొక్క హృదయంలో యేసు అంటే ఒక నిర్దిష్టమైన విశ్వాసం ఉండేది, సంపూర్ణ విశ్వాస నథిలా। వారిలో పరిపూర్ణమైన విశ్వాసం లేదు। ଆଜି ମଧ୍ୟ ଅନେକ ଲୋକ ବାକ୍ୟ ଶୁଣୁଛନ୍ତି, ఇప్పుడు కూడా అనేకులు వాక్యాన్ని వింటున్నారు, କିନ୍ତୁ ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ ମୁଁ ପବିତ୍ର କହିବାଟା ଏଟା ଭଲ ନୁହେଁ। కానీ వారికి హృదయంలో నేను పరిశుద్ధుని అని చెప్పడం అనేది మంచిది కాదు। ମୁଁ ପାଣି ପିଇଲା ପରେ ପାପ କରୁଛି, నేను నీళ్ళు తాగిన తర్వాత పాపం చేస్తున్నాను, నీళ్ళు తాగిన పరి నేను నీళ్ళు తాగుతున్నట్టు పాపం చేస్తున్నాను। ଅନେଇଲେ ପାପ, ଦେଖିଲେ ପାପ, ଚିନ୍ତା କଲେ ପାପ, చూసిన పాపము, నవ్విన పాపము, ఆలోచించిన పాపము, ମନ ମନରେ ମଧ୍ୟ ପାପ କରୁଛି, మనసులో కూడా పాపం చేస్తున్నాను। ମତେ ଜଣେ କହୁଥିଲା ଖାଲି ତ ଯୁଆଡେ ଦେଖିଲେ ଖାଲି କାଦୁଅ, ଆଜ୍ଞା ଚାଲିଲେ ଯୁଆଡେ ବି କାଦୁଅ ଅଛି।
ఒకతను నాతో ఇలా అన్నారు, ఎక్కడికి వెళ్ళినా బురదగానే ఉంటుంది సార్ అనుకుని. ଆର ଅର୍ଥ ସେ ପାପ ପାଦେ ପାଦେ ପକେଇଲେ ପାପ ଭର୍ତ୍ତି ହେଇକି ଅଛି କାଦୁଅ ପରି ବୋଲି କହିଲେ ମତେ। దాని అర్థం అతను చెప్పిన విధానం, అడుగు వేసిన పాపం అనేది ఆ ఉంటుంది, ఏ విధంగా అయితే బురద ఉందో. ମୁଁ କହିଲି ଆପଣଙ୍କ ଗାଁରେ କଣ ସିସି ରୋଡ ହେଇନି? నేను అన్నాను, మీ ఊర్లో ఏమైనా సిసి రోడ్ అనేది వేయలేదా? ସିସି ରୋଡ ଥାଇ କଣ ପାଇଁ କାଦୁଅରେ ଆପଣ ପାଦ ପକଉଛ? సిసి రోడ్ ఉండుండగా మీరెందుకు బురదలో కాలు వేస్తున్నారు? ସେ ହସିଲା। అతను నవ్వారు. ତାପରେ ମତେ କହିଲେ అతనితో నాతో అన్నారు, ମନ ମନରେ ଯଦି କିଛି କହିବା ତାହା ବି ପାପ ବୋଲି ଯୀଶୁ କହିଛନ୍ତି। మనం యేసు చెప్పి ఉన్నారు, మన మనస్సులో అనుకున్నా కూడా పాపమే. ସେ ପୁଅ ସେ ଝିଅ ବଢିଆ ହେଇଛି କହିଲେ ତା ସହିତ ବ୍ୟభిଚାରୀ ଅଲରେଡି କରିସାରିଲଣି ବୋଲି ଯୀଶୁ କହୁଛନ୍ତି। ఒక అమ్మాయిని గాని అబ్బాయిని గాని బాగున్నారు అనుకుని అన్నట్లయితే హృదయంలో మనం వ్యభిచారం చేసినట్టే అని యేసు అంటున్నారు. ଆଉ ପ୍ରତ୍ୟେକ ବିଷୟ ଦେଖିଲେ ଲୋଭ ବାହାରିକି ଆସୁଛି ତ ମୁଁ ପାପ କରୁଛି ନା। ఏ అన్ని వస్తువులను చూసినప్పుడు నాలో లోభం అనేది కలుగుతుంది. దాని అర్థం నేను పాపం చేస్తున్నానని కదా. ତ ଲୋକମାନେ ଏମିତି ନିଜ ନିଜ ଷ୍ଟାଣ୍ଡାର୍ଡ ଦ୍ଵାରା ବା ଭଲ ମନ୍ଦର ବିଚାର ଦ୍ଵାରା ବାକ୍ୟକୁ ମଧ୍ୟ ବିଚାର କରୁଛନ୍ତି। ఈ విధంగా చాలా మంది మంచి చెడుల విషయాల్ని తీసుకుని వాక్యాన్ని ఒక నిర్దిష్టమైన హృదయంతో వారు తీర్పు తీరుస్తున్నారు. ଜଣେ ଥିଲେ ଯିଏକି ବିଶ୍ୱବାଣୀ ରେଡିଓରେ ପ୍ରଚାର କରୁଥିଲେ। ఒకతను విశ్వాన్ని రేడియోలో ప్రచారం చేస్తున్నారు. ତାଙ୍କୁ ଯେତେବେଳେ ଅନ୍ୟ ଡିକନ ମାନେ ଭେଟିଲେ, ମୁଁ ବି ଭେଟିଲି ତାଙ୍କୁ। అతన్ని కొంతమంది డికోన్స్ మరి నేను కూడా కలిశాను. ଯେତେବେଳେ ମୋ ଗାଁର ନାଁ କହିଲେ ବହୁତ ଖୁସି ହେଲେ। ఎప్పుడైతే మా ఊరి పేరుని చెప్పానో అతను చాలా సంతోషించారు. ତ ମୁଁ କହିଲି ଆପଣ ଧାର୍ମିକ, నేను అన్నాను, మీరు నీతిమంతులు, ଆପଣ ପବିତ୍ର, మీరు పరిశుద్ధులు, ଆପଣ ପ୍ରଚାର କରୁଛନ୍ତି ରେଡିଓରେ, ମତେ ବହୁତ ଖୁସି ଲାଗୁଛି। మీరు రేడియోలో ప్రచారం చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ତ ବାକ୍ୟ କହୁଛି ଦେଖନ୍ତୁ ବୋଲି ବାକ୍ୟ ଦେଖେଇଲି। ఈ వాక్యం చెప్తుందో చూడండి అని వాక్యాన్ని చూపించాను. ଏ ବାକ୍ୟ ଦେଖିଲେ అతను వాక్యాన్ని చూశారు. ଏ ବାକ୍ୟ ମୋ ପାଇଁ ନୁହେଁ, ఈ వాక్యం నా కొరకు కాదు, ମୁଁ କେବେ ବି କହିପାରିବିନି ମୁଁ ପବିତ୍ର, నేను ఎన్నటికీ చెప్పలేను నేను పరిశుద్ధునని, ମୁଁ ଜଣେ ଉଦ୍ଧାର ପାଇଥିବା ପାପୀ ଅଟେ ବୋଲି କହିଲେ। నేను రక్షణ పొందుకున్న పాపి వంటి వాడిని। ଉଦ୍ଧାର ପାଇଥିବା ପାପୀ ଥିବେ କି? రక్షణ పొందుకున్న పాపులు ఉంటారా? ସୁସ୍ଥତା ପାଇଥିବା ରୋଗୀ, స్వస్థత పొందుకున్న రోగి, ଏମିତି ଡକ୍ଟର କେବେ କହିବେ କି? ఇలాగ ଇଏ ఏ ରୋଗୀ ଯେ డాక్టర్ అంటారా? ସୁସ୍ଥତା ପାଇଥିବା ରୋଗୀ କହିବେ କି? ఇతను రోగి కానీ స్వస్థత పొందుకున్న రోగి అని అంటారా? ଆରେ ସମାନ ବିଷୟ ଡିକନ ମାନେ ମଧ୍ୟ ଯେତେବେଳେ ଭେଟି ଗଲେ ସମାନ ବିଷୟ କହିଲେ, ମୁଁ କେବେ ମଧ୍ୟ ପବିତ୍ର କହିବି ନାହିଁ। ఇలాగే డికోన్ లో ఎప్పుడైతే అతన్ని వెళ్ళి కలిశారో ఈ విధంగానే అతను అన్నారు, నేను రక్షణ పొందుకున్న పాపిని అని। ହଁ ମୁଁ ଉଦ୍ଧାର ପାଇଥିବା ପାପୀ, ମୁଁ ପବିତ୍ର କହିପାରିବି ନାହିଁ। నేను రక్షణ పొందుకున్న పాపిని, నేను పరిశుద్ధుని కాదు। ଆଚ୍ଛା, ଏ ଯୋଉ ଉତ୍ତର ସେ ଆଜ୍ଞା ଦେଲେ, ଏ ଉତ୍ତର କଣ ఎప్పుడైతే ପ୍ରଭୁଙ୍କର ବିଚାର ଦ୍ଵାରା ଦେଲେ କି? ఈ సమాధానం ఎప్పుడైతే ఇస్తున్నారో ఈ సమాధానం దేవుని ద్వారా ఇచ్చిందా? ଭଲରେ ଆପଣ ମାନେ ବୁଝିବା ପାଇଁ ମୁଁ ଗୋଟେ ଉଦାହରଣ ଦେବି। మీరు మంచిగా అర్థం చేసుకునేలాగా ఉదాహరణ చెప్తాను। ଯେତେବେଳେ ଯାକୋବ ଯାଇକି ବାପାଙ୍କ ନିକଟରେ କହୁଛି ମୁଁ యేసు, ఎప్పుడైతే యాకోబు వెళ్ళి ఇస్సాకు యొద్దన వెళ్ళి నేను ఏసావునని చెబుతూ ఉన్నాడో, ଏ ବିଚାର କାହାର? ରିବିକାର ନା ଯାକୋବର? ఈ తీర్పు అనేది ఎవరికి వెళ్తుంది? యాకోబుకా లేకపోతే రిబ్కాకా? ଏ ବିଚାର రిబిକାର। ఈ తీర్పు అనేది రిబ్కాకి చెందుతుంది। ତ ଅଲରେଡି ଯାକୋବ ଆଶୀର୍ବାଦ ପାଇସାରିଛି।
యాకోబు అప్పటికి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. କେତେବେଳେ? ఎప్పుడు? ଯେତେବେଳେ ସେମାନେ ରିବିକାର ଗର୍ଭରେ ଥିଲେ ସେତେବେଳେ ହିଁ ରିବିକା ସେ ବିଚାରକୁ ପାଇ ସାରିଥିଲା। ఎప్పుడైతే వారు రిబ్కా యొక్క గర్భంలో ఉన్నారో అప్పుడే రిబ్కా ద్వారా ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. రిబికాకు କୁହାଯାଇଥିଲା ଯେ ଜ୍ୟେଷ୍ଠ କନିଷ୍ଠର ଦାସ। రిబ్కాకు చెప్పబడింది అతను జ్యేష్ఠ కుమారుడు అతనికి దాసుడు అని. ବର୍ତ୍ତମାନ ରିବିକା ଯାକୋବ ପାଇଁ ଯାହା ବି ପ୍ରିପେୟାର କରୁଛି ସତରେ କେବଳ ଆଶୀର୍ବାଦର ସର୍ତ୍ତ ଦ୍ୱାରା। రిబ్కా యాకోబు కొరకు ఏదైతే సిద్ధపరుస్తుందో అది కేవలం ఆశీర్వాదం ద్వారానే జరుగుతుంది. ଆଉ ସେ ଭିତରେ ସନ୍ଦେହ ନାହିଁ। అందులో సందేహం అనేది లేదు. ସେଥିପାଇଁ କହିପାରୁଛୁ ସେଇ ଅଭିଶାପ ମତେ ବର୍ତ୍ତୁ। అందుకని ఆమె అంటుంది ఆ శాపం నాకు తగిలినిమ్ము అని. ତ ଯେତେବେଳେ ଯାଇକି ଠିଆ ହଉଛି ଯାକୋବ, ఎప్పుడైతే అతను వెళ్ళి నుంచుంటున్నారో యాకోబు, ମୁଁ ଏସୋ ବୋଲି କହୁଛି। నేను ఏసావును అని అంటూ ఉన్నారు. ଏମିତି ଆଜି ଲୋକମାନେ ବାକ୍ୟ ଯଦି ଶୁଣୁଛନ୍ତି ఈ విధంగా ప్రజలు వాక్యాన్ని వింటున్నప్పటికీ କିନ୍ତୁ ତାଙ୍କ ବିଚାର ଦ୍ୱାରା ବାକ୍ୟକୁ ଦେଖୁଛନ୍ତି। వారు తీర్పు ద్వారానే వారు వాక్యాన్ని చూస్తూ ఉన్నారు. ସେଥିପାଇଁ ସେମାନେ ବାକ୍ୟ ଯେମିତି ଅଛି ସେମିତି କହିପାରିବେ ନା। అందుకనే వాక్యం ఎలా ఉందో అలా చెప్పలేకపోతున్నారు. ଯିଏ ପରିତ୍ରାଣ ପାଇଛି ସତରେ ସେ ଆଜ୍ଞାକୁ ଚିହ୍ନି ପାରିବ। ఎవరైతే రక్షణ పొందుకున్నారో ఆ అయ్యగారిని వారు గుర్తుపట్టగలరు. ନହେଲେ ସେ ରେଡିଓରେ ପ୍ରଚାର କରୁଛନ୍ତି ଏତେ ବଢିଆରେ ସେ ପରିତ୍ରାଣ ପାଇଛି ହିଁ ପାଇଛି କହିବେ। అతను రేడియోలో ప్రచారం చేస్తున్నారు కాబట్టి వినేవారు అతను రక్షణ పొందుకున్నారని అనుకుంటారు. କିନ୍ତୁ ଯିଏ ପ୍ରକୃତ ପରିତ୍ରାଣ ପାଇଛି ସିଏ ହିଁ ଜାଣିବ ସେ ପାଇଛନ୍ତି କି ନାହିଁ। ఎవరైతే నిజమైన రక్షణను పొందుకుంటారో అతనికి మాత్రమే తెలుస్తుంది అతను రక్షణను పొందుకున్నారో లేదో అనే విషయాన్ని. ଯେଉଁ ଲୋକ ନିଜର ଭଲ ଓ ମନ୍ଦର ଚିନ୍ତାଧାରା ବାକ୍ୟକୁ ଅନଉଛି, ఏ మనిషి అయితే అతని యొక్క మంచి చెడు గుణాల ద్వారా వాక్యాన్ని చూస్తారో ତ ସିଏ ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ତା ଆଖି ଆଗରେ କେମିତି? దేవుని యొక్క వాక్యము అతని కన్నుల ఎదుట ఎలా ఉంటుంది? ଆଉ ତା ସମ୍ମୁଖରେ ପରମେଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ କିପରି? అతని కన్నుల ఎదుట దేవుని యొక్క వాక్యము ఎలా ఉంటుంది? ସେ କଣ ଗ୍ରହଣ କରିପାରୁଛି କି? అతను దాన్ని పొందుకోగలుగుతున్నారా? ତାହେଲେ ଆମେ ଦେଖିବା ସେ ଗ୍ରହଣ କରିପାରୁଛି କି ନାହିଁ। అలా అయితే మనం చూద్దాం అతను పొందుకోగలుగుతున్నారా లేదా అని. ପ୍ରଥମ కొరింథీయ 2 పర్వ కాడందు। 2 కొరింథీయులు 2వ అధ్యాయం. ପ୍ରଥମ కొరింథీయ 2 పర్వ సారీ 1 కొరింథీయులు 2వ అధ్యాయం 13 ପଦ ଆଉ 14 ପଦ। 13వ వచనం మరియు 14వ వచనం. ସେଇ ସମସ୍ତ ବିଷୟ ମଧ୍ୟ ଆମ୍ଭେମାନେ ମନୁଷ୍ୟର ଜ୍ଞାନ ଦ୍ୱାରା ଶିକ୍ଷିତ ବାକ୍ୟରେ କହିନଥାଉ, ମାତ୍ର ଆତ୍ମିକ ବିଷୟ ସବୁ ଆତ୍ମିକ ବିଷୟ ଦ୍ୱାରା ବୁଝାଇ ఆత్మాଙ୍କ ద్వారా శిక్షిత వాక్ୟରେ କହିଥାଉ। మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము। 14 ପଦ, କିନ୍ତୁ ସାଂସାରିକ ମନୁଷ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଙ୍କ ବିଷୟ ଗୁଡ଼ିକ ଗ୍ରହଣ କରେ ନାହିଁ, କାରଣ ସେଇ ସବୁ ତାହା ନିକଟରେ ମୂର୍ଖତା, ପୁଣି ସେଇ ସବୁ ବୁଝିପାରେ ନାହିଁ, ଯେଣୁ ସେଇ ସବୁକୁ ଆତ୍ମିକ ଭାବରେ ବିଚାର କରାଯାଏ। ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయమూలమును అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవమును చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు। ତ ଏ ଜାଗାରେ ତା ପାଇଁ ମୂର୍ଖତା ଗ୍ରହଣ କରିପାରେ ନାହିଁ ଲେଖାଯାଇଛି। ఇక్కడ అతని వెర్రితనాన్ని అతను అంగీకరింపరు అని రాయబడింది। ତ ସତରେ ସେଥିପାଇଁ ଲୋକମାନେ ଆଜି ପରିତ୍ରାଣ ପାଇବାଟା ବହୁତ କଷ୍ଟ ହଉଛି।
అందుకే ఈ మధ్య కాలంలో జనులు రక్షణ పొందుకోవడానికి చాలా కష్టమవుతుంది. ମୁଁ ଗୋଟେ ଉଦାହରଣ କହିବି ଆପଣ ମାନେ ବୁଝିବେ। నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, దాని ద్వారా మీకు అర్థమవుతుంది. ଆମର ପଡିଶା ରାଜ୍ୟ ହଉଛି କିଏ? ଆନ୍ଧ୍ରା। మన పక్క రాష్ట్రం ఏది? ఆంధ్ర. ତ ଆନ୍ଧ୍ରାରେ పెన్షన్ ଦିଆଯାଉଛି 6,000। ఆంధ్రలో పెన్షన్ 6,000 ఇవ్వబడుతుంది. ଓଡିଶାରେ 1,000 ଟଙ୍କା ମାତ୍ର। ఒడిశాలో మాత్రం 1,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ଆଉ ଅଧିକ ବୟସ୍କ ଲୋକମାନଙ୍କୁ 3,500 ଟଙ୍କା ଦିଆଯାଉଛି। ఎక్కువ వయసు గల వారికి ఎక్కైతే ఫస్ట్ 3,500। 3,500 ఇవ్వబడుతుంది. ତ ଆନ୍ଧ୍ରା ଲୋକ ଯଦି ଆସିବ, ఆంధ్ర వ్యక్తి గనక వచ్చినట్లయితే ଓଡିଶାକୁ ଆସିକି ଯଦି କହିବ ଆନ୍ଧ୍ରାର ନିୟମ ପ୍ରକାର ମତେ ପେନସନ ଦିଆଯାଉ, ఆంధ్ర ఆ, ఇవ్వగ- ఈ- ఆంధ్రాలో ఇచ్చేట్టుగానే పెన్షన్ నాకు ఒడిశాలో కూడా ఇవ్వండి అన్నట్లయితే ହେଲେ ଆନ୍ଧ୍ରାର ନିୟମ କଣ ଓଡିଶାରେ ଚଳିବ କି? ఆంధ్రాలో ఉన్న నియమము ఒడిశాలో చలామణి అవ్వగలదా? ନାଇଁ ନା। లేదు కదా. ସେମିତି ଏ ଜଗତର ନିୟମ କେବେ ମଧ୍ୟ ସ୍ୱର୍ଗର ନିୟମ ସହିତ ଚଳିବ ନାହିଁ। అలానే ఈ లోకపు నియమంతో పరలోక రాజ్యపు నియమం సమానం కాలేదు. ଯେଉଁମାନେ ଜଗତର ନିୟମ ପ୍ରକାର ବଞ୍ଚିକି ଆଉ ଜଗତର ନିୟମ ଦ୍ୱାରା ସ୍ୱର୍ଗ ଯିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି, ఎవరైతే ఈ లోకపు నియమంతో జీవిస్తూ ఈ లోకపు నియమంతోనే పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నారు, ଯେପରିକି ବ୍ୟବସ୍ଥା ବିଷୟରେ, ఏ విధంగా అయితే ధర్మశాస్త్ర ప్రకారము, ବ୍ୟବସ୍ଥା କଣ ପାଇଁ ଦିଆଯାଇଛି ଆମକୁ? ధర్మశాస్త్రం దేనికి ఇవ్వబడింది మనకి? ପାପର ଜ୍ଞାନ ଜନ୍ମିବା ପାଇଁ। పాపం అనేది ఎటువంటిదో తెలియపరచడానికి. କିନ୍ତୁ ଲୋକମାନେ ବ୍ୟବସ୍ଥାକୁ କିପରି ମାନନ୍ତି? కానీ జనులు ఈ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా పాటిస్తున్నారు? ଯଦି ବ୍ୟବସ୍ଥାକୁ ମାନିବି ତାହେଲେ ଯୀଶୁଙ୍କୁ ପାଖ ହେବି, నేను ధర్మశాస్త్రాన్ని పాటించినట్లయితే యేసుకు దగ్గర అవుతాను, ଅନୁଗ୍ରହ ପାଇବି। నేను ఆ కృపని పొందుకోగలను. କିନ୍ତୁ ଗାଲାତୀୟ 5:4 ଯଦି ଦେଖିବେ ଆପଣ, మీరు గలాతి 4 అధ్యాయం 5 వచనంలో కనుక చూసినట్లయితే 5:4 సారీ 5 అధ్యాయం 4 వచనం చూసినట్లయితే ତମେ ବ୍ୟବସ୍ଥାକୁ ଯଦି ମାନିବ ତାହେଲେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରୁ ବହୁତ ଦୂର ହେଇସାରିଛ। మీరు ధర్మశాస్త్రాన్ని గనక పాటించినట్లయితే యేసుకి యేసు నుంచి మీరు వేరు చేయబడి ఉన్నారు. ଦୂର ହେବ ଏମିତି ନାହିଁ, ହେଇସାରିଛ ଲେଖା ହେଇଛି। దూరం అవుతారని కాదు, వేరు చేయబడి ఉన్నారు అని ఉంది. ଆଉ ଅନୁଗ୍ରହ ଠାରେ ନାହୁଁ, କିନ୍ତୁ ଅନୁଗ୍ରହରୁ ପତିତ ହେଇଅଛ, ପଡିଯାଇଅଛ ଲେଖା ହେଇଛି। మీరు కృపలో కాదు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అని రాయబడింది. ତାହେଲେ ମନୁଷ୍ୟ କଣ ସିଏ ଜାଣିଛି କି ବାକ୍ୟକୁ? అయితే ఈ మనిషికి ఈ వాక్యం గురించి తెలుసా? ଜାଣିନାହିଁ ସେ। అతనికి తెలియదు. ଏ ବାକ୍ୟକୁ ଭଲ ଓ ମନ୍ଦର ଚିନ୍ତା ଦ୍ୱାରା ଗ୍ରହଣ କରୁ। ఆ వాక్యాన్ని మంచి చెడులు అనే వాటి ద్వారా పొందుకుంటున్నారు. ବର୍ତ୍ତମାନ ଶିଷ୍ୟମାନେ ସେ ବିଷୟକୁ ଆବିଷ୍କାର କଲେ। ఆ శిష్యులు ఈ యొక్క విషయాన్ని ఎవరు తెలుసుకోగలిగారు? ଓ ଯୀଶୁଙ୍କର ବାକ୍ୟକୁ ଆମେ ନିଜର ଇଚ୍ଛାରେ ଗ୍ରହଣ କରୁ। ఆ యేసు యొక్క వాక్యాన్ని మన ఇష్ట మనకి తెలిసినట్టుగా మనం పొందుకున్నాము అని. ଓ ଯୀଶୁ ସମସ୍ତ କରିପାରନ୍ତି, ఆ యేసు అన్నింటినీ చేయగలరు, କେବଳ ମନୁଷ୍ୟକୁ ନୁହେଁ, కేవలం మనుషులకి మాత్రమే కాదు, ସ୍ୱର୍ଗ ଓ ପୃଥିବୀର ସମସ୍ତ ବିଷୟ କରିପାରିବେ। ఆయన పరలోకపు మరియు భూ సంబంధమైన వాటన్నింటినీ చేయగలరు. ସେ ନିଜେ କହୁଛନ୍ତି ସ୍ୱର୍ଗ ଓ ପୃଥିବୀର ସମସ୍ତ ଅଧିକାର ମତେ ପ୍ରଦତ୍ତ ହେଇଛି। యేసే అంటున్నారు పరలోక మరియు భూమి యొక్క సర్వాధికారములు నాకు ఇవ్వబడింది అని. ଓ ଯୀଶୁ ଯେତେବେଳେ ଜଗତକୁ ଆସିଲେ, ఆ యేసు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చారో, ବର୍ତ୍ତମାନ ଯୀଶୁ କିଏ? ఇప్పుడు యేసు ఎవరు? ଯୀଶୁ ହଉଛନ୍ତି ସ୍ୱର୍ଗ ଓ ପୃଥିବୀର ସମସ୍ତ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ହୋଇଥିବା ଲୋକ।
యేసు పరలోకం మరియు భూమి యొక్క సర్వాధికారంలో ఉన్న ఆయన. ସେଥିପାଇଁ ଯେତେବେଳେ ଯୀଶୁ ଦେଖିଲେ ଯେ ପୃଥିବୀ ପୁରା ଅଧାର୍ମିକରେ ଅନ୍ଧକାରରେ ପରିପୂର୍ଣ୍ଣ, యేసు ఎప్పుడైతే చూస్తున్నారో భూమి అంధకారం మరియు పాపంతో నిండి ఉందని, ଆଉ ଭଲ କାମ କରିବା ଲୋକ ଜଣେ ବି ନାହିଁ, మంచి కార్యములు చేసేవారు ఒక్కరు కూడా లేరు, ସମସ୍ତେ ନିଜ ନିଜ ବାଟ ଆଡେ ଫେରି ଅଛନ୍ତି। అందరూ వారి వారి యొక్క మార్గంలో తిరిగి వెళ్ళిపోయారు. ଏପରିକି ରାଜକୁମାର ବିବାହ ହଉଛି, ଆଉ ରାଜା ଦାସ ମାନଙ୍କୁ ନିମନ୍ତ୍ରଣ କରିବା ପାଇଁ ପଠଉଛନ୍ତି। ఏ విధంగా అయితే రాజకుమారుని యొక్క వివాహానికి రాజు యొక్క దాసుల్ని పంపిస్తున్నారు ఆహ్వానం పిలవడానికి. ଲୋକମାନେ ନିଜ ନିଜ ରାସ୍ତାରେ ଯାଉଛନ୍ତି, କିଏ ତ ମୁଦ୍ରା ବ୍ୟବସାୟୀ, କିଏ ତ କ୍ଷେତକୁ ଏମିତି ଯାଉଛନ୍ତି। కానీ కొంతమంది వారి వారి యొక్క వ్యాపారాల కొరకు, వారి యొక్క పొలం పనుల కొరకు తిరిగి వెళ్ళిపోతున్నారు. କେହି ମଧ୍ୟ ରାଜାଙ୍କର ଭୋଜିକୁ ଯିବା ପାଇଁ ଚାହୁଁନାହାନ୍ତି। ఎవరు కూడా రాజు యొక్క విందుకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు, ହଁ କି ନାହିଁ? అవునా కాదా? ଆଜି ମଧ୍ୟ ଅନେକ ଲୋକ ସମାନ। ఇప్పుడు కూడా అనేకులు అలానే ఉన్నారు। ଆଉ କେତେ ଜଣ ଦେଖା ଯାଉଛନ୍ତି ପୁରା ଉଦ୍యోଗୀ, కొంతమంది కనిపిస్తున్నారు చాలా ఉద్యోగుల్లాగా। ମୁଁ ଯେତେବେଳେ ପରିତ୍ରାଣ ପାଇନଥିଲି, ମୁଁ ନିଜେ ମୃଦଙ୍ଗ ବଜେଇଲି, ନିଜେ ଗାଉଥିଲି। ପରିତ୍ରାଣ ପାଇବା ପୂର୍ବରୁ నేను రక్షణ పొందక ముందు ମୁଁ ନିଜେ ଗୀତ ଗାଉଥିଲି, ନିଜେ ବାଜା ବଜେଇଥିଲି। నేను పాటలు పాడుతూనే మృదంగాలను వాయించేవాడిని। ତାହେଲେ ଉଦ୍యోଗୀ ବହୁତ ବଢିଆ ନା? ఇలాంటి ఘనంగానే అనిపిస్తుంటది కదా। ଆଉ ମୋ ପରେ ଅନେକ ଲୋକ ବି ଥିଲେ। నాలానే చాలా మంది ఉండేవారు। ଏଠି ବି ଡିକନ ଅଛନ୍ତି, ତାଙ୍କେ ବି ମୃଦଙ୍ଗ ବଜେଇଥିଲେ, ନାଚୁଥିଲେ। ఇక్కడ డికోన్ ఉన్నారు, అతను కూడా మృదంగాలను వాయించి డాన్స్ చేసేవారు। ସେତେବେଳେ କଣ ମୋର ବିଶ୍ୱାସ ଡୁପ୍ଲିକେଟ ବୋଲି କିଏ ଜାଣିଛି? ఆ సమయంలో నా యొక్క విశ్వాసం అనేది అబద్ధమని ఎవరికి తెలుసు? ଅନ୍ୟମାନେ ଯେତେବେଳେ ଦେଖିଲେ ଏସବୁ, వేరే వారు ఇవంతా ఎప్పుడైతే చూస్తున్నారో, କିଏ କହିବ ଇଏ ବିଶ୍ୱାସ ନାହିଁ, ఎవరనగారు ఇతడు విశ్వాసి కాదు అని। କିନ୍ତୁ ପ୍ରକୃତ ବିଷୟ ଯେତେବେଳେ ପାଇଲେ ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ, కానీ నిజమైన విషయాన్ని ఎప్పుడైతే అతను హృదయంలో పొందుకున్నారో, ମୁଁ ମିଛରେ ସବୁ କରୁଥିଲି, నేను అన్ని అబద్ధమైన పనులు చేశాను, ସବୁ ଅନ୍ଧକାର ଥିଲା। అన్ని అంధకారమై ఉండేవి। କିନ୍ତୁ ସେ ସମୟରେ କଣ ସେ ସବୁ ଅନ୍ଧକାର ଉପରେ ଲାଗୁଥିଲା? కానీ ఆ సమయంలో అవేమైనా అంధకారంగా కనిపించాయా? ନାହିଁ। లేదు। କିନ୍ତୁ ପାଉଲ କହୁଛନ୍ତି ସେ ଉଦ୍యోଗୀ ଜ୍ଞାନ ଯୁକ୍ତ ନୁହେଁ। కానీ పౌలు అంటున్నారు ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు। ସେ ସମୟରେ ମୁଁ ମଧ୍ୟ ଏସବୁ ଉଦ୍యోଗୀ ବେକାର ଥିଲା ବୋଲି ଜାଣିଲି। ఆ సమయంలో నేను తెలుసుకోగలిగాను ఈ ఆసక్తి అంతా విఫలమని। ମୁଁ ବହୁତ ପାପ କରୁଛି, నేను చాలా పాపాన్ని చేశాను। କେବଳ ପାପ ହିଁ ଭଲରେ କରିପାରିବି, కేవలం పాపం మాత్రమే బాగా చేశాను। ସେଥିପାଇଁ ପାପ ସ୍ୱୀକାର କରିବା ପାଇଁ ରାତି 11ଟାରୁ 3ଟା పర్যନ୍ତ କରୁଥିଲି। అందుకే పాపాన్ని ఒప్పుకోవడం కోసం రాత్రి 11 నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేసేవాడిని। ରାତି 11ଟାରେ ସମସ୍ତେ ଶୋଇପଡ଼ିବେ, రాత్రి 11ంటికి అందరూ నిద్రపోతారు, ଆଉ 3ଟା ପରେ ଲୋକ ଉଠିବେ ନା। 3 తర్వాతే కదా మనుషులు లేస్తారు। 3ଟା ଅଧେ 4ଟା ବେଳୁ ଲୋକ ଉଠନ୍ତି, 3:30 4 గంటలకి మనుషులు లేస్తారు। 3ଟାରେ ମୁଁ ସରେଇଥିଲି ମୋ ପ୍ରାର୍ଥନା। అందుకనే 3ంటికి నా ప్రార్థనని ముగించుకునేవాడిని। ହେଲେ ବି ମୁଁ ପାପୀ ହିଁ ଥିଲି। అయినప్పటికీ నేను పాపిగానే ఉన్నాను। ଅନ୍ୟମାନଙ୍କୁ ଦେଖୁଛି ଏତେ ଖୁସିରେ ସେମାନେ ଗୀତ ଗାଉଛନ୍ତି, ଚର୍ଚ୍ଚକୁ ଆସୁଛନ୍ତି। వేరే వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా పాటలు పాడుతున్నారు, చర్చికి వెళ్తున్నారు।
ମୁଁ ଏତେ ଆଣ୍ଠୁଛି ପାପ ସ୍ୱୀକାର କରୁଛି କିନ୍ତୁ ମୋ ହୃଦୟରେ ପାପ 100% କଣ ପାଇଁ ଯାଉନାହିଁ? కానీ నేను మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాను అయినప్పటికీ నాలో నుంచి 100% పాపం ఎందుకు తొలగిపోవడం లేదు? ମାନେ ଏତେ ଖୁସିରେ ଅଛନ୍ତି ବୋଲେ ନିଶ୍ଚୟ ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ 100 ପାପ କ୍ଷମା ହେଇଛି। వారంత సంతోషంగా ఉన్నారంటే వారి యొక్క హృదయంలో 100% పాపం అనేది తొలగిపోయింది. ଯେହେତୁ ଯୀଶୁ ଯଦି କ୍ଷମା କରିଛନ୍ତି 100%, యేసు గనక క్షమించినట్లయితే అతను 100% క్షమిస్తారు. ଏଇଟା ବି ମୋର ବିବେକ ଦ୍ୱାରା ଧରା ଯାଇଥିବା ବିଶ୍ୱାସ। ఇది కూడా నా జ్ఞానానుసారంగా పట్టుబడిన ఒక విశ్వాసము. ତ ମୋର ସମସ୍ତ ପାପ ମାନେ କଣ ସେ ଚିନ୍ତା ବି ନଥିଲା ମୁଁ। ఈ సమస్త పాపం అంటే ఏమిటో అనే ఆలోచన కూడా నాలో లేదు. ଆଉ ପାପ ସ୍ୱୀକାର କେତେ ମୁଁ କଲି, పాపాన్ని ఎన్నిసార్లు అయితే ఒప్పుకున్నాను, ଯୋଉଟା ମତେ ମାନେ ପାଶୁରି ଯାଏ ନାହିଁ, ମନେ ପଡୁଛି। నేను నేను మర్చిపోలేను, గుర్తుకొస్తూనే ఉంటుంది. ସେ ବିଷୟ ହିଁ ପାପ ସ୍ୱୀକାର କଲି ନା। ఆ విషయంలోనే నేను పాపాన్ని ఒప్పుకున్నాను కదా. ଯଦି ଆଉ ସହଜରେ ବୁଝିବା ପାଇଁ ମୁଁ ଗୋଟେ ବିଷୟ କହିବି ଆପଣଙ୍କୁ। ఇంకా సులువుగా అర్థమయ్యేలా నేను మరొక విషయాన్ని చెప్తాను. ବାଇବେଲ କହେ ମାତୃ ଗର୍ଭରୁ ଆମେ ପାପୀ, బైబిల్ చెబుతుంది తల్లి గర్భం నుంచి మనం పాపులమని. ପାପ ଦ୍ୱାରା ଜନ୍ମ ହେଇଛୁ ବୋଲି। పాపం ద్వారా మీరు జన్మించి ఉన్నారు అని. ଜନ୍ମ ହେବା ପରେ କେତେ ବର୍ଷ ପରେ ଆମକୁ ବୁଦ୍ଧି ଆସିଲା? జన్మించిన ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి జ్ఞానం అనేది వస్తుంది? 11 ବର୍ଷ 12 ବର୍ଷରେ। 11-12 సంవత్సరాలకి. ତାହେଲେ 0ରୁ 11 12 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ପାପ କରିଥିବୁ କି ନାହିଁ? మరి 0 నుంచి 11-12 సంవత్సరాల లోపు మనం పాపాలని చేస్తామా లేదా? ସେ ସବୁ କଣ ଜାଣି ପାରୁଛୁ କି ଆମେ? అవన్నీ మనకి తెలుస్తుందా? ତାହେଲେ ସେ ସବୁ କେମିତି ସ୍ୱୀକାର କରୁଛୁ? అయితే వాటన్నింటి గురించి మనం ఎలా ఒప్పుకుంటాము? ଓ ଜଣତାରେ ଅଜଣତାରେ ଯାହା ପାପ ହଉଛି ସବୁ କ୍ଷମା କର ପ୍ରଭୁ। తెలిసింది తెలియనివి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్షమించి ప్రభువా. ଏଟା କେମିତିକା ପ୍ରାର୍ଥନା? ఇది ఎటువంటి ప్రార్థన? ପ୍ରାର୍ଥନାରେ ଜ୍ଞାନ ନାହିଁ, ఈ ప్రార్థనలో జ్ఞానం అనేది లేదు. ପ୍ରାର୍ଥନା ଖାଲି ମିଛ। ఈ ప్రార్థన కేవలం అబద్ధం. ମତେ ଭଲ ଲାଗେ, నాకు బాగానే అనిపిస్తుంది, ప్రభుଙ୍କ ଦୃଷ୍ଟିରେ ନୁହେଁ। కానీ దేవుని దృష్టిలో కాదు. ଯେମିତି ଗୋଟେ ଘର ଅଛି, ఇలానే ఒక ఇల్లు ఉంది. ଘର ଯଦି ଅଛି କବାଟ ଥିବ କି ନାହିଁ? ఇల్లు ఉన్నట్లయితే తలుపు అనేది ఉంటుందా లేదా? କିନ୍ତୁ କବାଟ ନ ଜାଣି କାନ୍ଥ ଆଡକୁ ମୁଁ ଖୋଲୁଛି, ହବ କି? తలుపు ఉన్న వైపు తెరవకుండా నేను గోడ ఉన్న వైపు తెరిచినట్లయితే అవుతుందా? ଆଉ ସେ କାନ୍ଥକୁ ପୁରା ଏମିତି ରାଙ୍କୁଡୁଛି ମୁଁ ଖୋଲିବା ପାଇଁ, ఆ ହବ କି? ఆ- ఆ తలుపుని నేను గోగుతున్నాను తెరవడం కోసం, అది అవుతుందా? କଣ ହବ? ଏ ନଖ ସବୁ ଖାଇଯିବ, ରକ୍ତ ବାହାରିବ ସବୁ, ఆ గోలని చిట్లిపోయి రక్తం అనేది వస్తుంది. ହଁ କି ନାହିଁ? అవునా కాదా? ଯଦି ଦ୍ୱାର ଆଡକୁ ଯିବି, କବାଟ ଖୋଲିଲେ ଆରାମ ଭିତରକୁ ପଳେଇବି। ద్వారం వైపుకు వెళ్లి తలుపు తెరిచి లోపలికి వెళ్ళినట్లయితే చాలా సులువుగా వెళ్ళగలను. ବାଇବେଲ କହୁଛି ଯୀଶୁ ହଉଛନ୍ତି ଦ୍ୱାର। బైబిల్ చెప్తుంది యేసు ద్వారం అని. ତ ବାକ୍ୟ ଗ୍ରହଣ କଲେ ଯୀଶୁଙ୍କୁ ଗ୍ରହଣ କଲି, ବହୁତ ସହଜ କି ନାହିଁ? వాక్యాన్ని గనక నేను స్వీకరించినట్లయితే యేసును కూడా నేను స్వీకరించినట్లయితే చాలా సులువుగా ఉంది కదా. କିନ୍ତୁ ବାକ୍ୟକୁ ଗ୍ରହଣ ନ କରିକି ମୋ ଦାନ ଦ୍ୱାରା, ମୋର ଉପବାସ ଦ୍ୱାରା, ପାପ ସ୍ୱୀକାର ଦ୍ୱାରା ଯେମିତି କାନ୍ଥକୁ ରାଞ୍ଚୁଡିଛି ସେମିତି ହିଁ ବଞ୍ଚୁଥିଲି। నేను యేసుని వాక్యం ద్వారా పొందుకోకుండా దానం ద్వారా ప్రార్థన ద్వారా ఈ గోడకి ఏ విధంగా అయితే గోకుతున్నారో ఆ విధంగా నేను స్వీకరిస్తున్నాను. କେବଳ ହାଲିଆ ଅଛି ସେଠି, అందులో కేవలం ప్రయాస మాత్రమే ఉంది. ଆଉ ଭିତରକୁ ଯିବାଟା ଅସମ୍ଭବ, దాని లోపలికి వెళ్ళడానికి అది అసాధ్యము. ଯେହେତୁ ସେଇଟା ଦ୍ୱାର ନୁହେଁ, ସେଇଟା କାନ୍ଥ। ఎందుకంటే అది ద్వారం కాదు, అది గోడ. ବାକ୍ୟକୁ ଅବିଶ୍ୱାସ କରିକି ଯାହା ବି ପ୍ରାର୍ଥନା ଇଏ କରିବେ ସବୁ କାନ୍ଥ ସଦୃଶ। వాక్యాన్ని నమ్మకుండా ఏదైతే ప్రార్థన చేస్తారో ఆ గోడ వైపుగా వెళ్ళడం అనర్థం. କିନ୍ତୁ ଭାଇ ଓ ଭଉଣୀ ମାନେ, కానీ సహోదరి సహోదరులారా,
ବାକ୍ୟ କହୁଛି వాక్యం చెబుతుంది ତୁ ପବିତ୍ର। నువ్వు పరిశుద్ధుడివి. ଯୀଶୁ କହୁଛନ୍ତି ଆର ପାରିକୁ ଯିବା। యేసు అంటున్నారు అద్దరికి పోదామని. ଯୀଶୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆର ପାରିକି ଯାଇକି ସୁସ୍ଥତା କାମ କରିବାର ଅଛି। యేసు యొక్క దృష్టిలో అద్దరి వైపుగా వెళ్ళి స్వస్థత కార్యములను జరిపించాలి అని. କାହିଁକି ଭୂତଗ୍ରସ୍ତ ବାଳିକା ମୃତ୍ୟు ବାଳିକା ଉଠେଇବାର ଅଛି। ఆ సేన దయ్యం పట్టిన వ్యక్తిని మరియు మరణించిన చిన్నారిని బ్రతికించాలి. ଆଉ ଜଣେ ସ୍ତ୍ରୀ ଲୋକ ଅଛି ଯିଏକି 12 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ରକ୍ତସ୍ରାବ ହେଇକି ଅଛନ୍ତି। మరి ఒక స్త్రీ ఉంది, ఆమె 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతుంది. ସେଥିପାଇଁ ଆର ପାରିରେ ପ୍ରଭୁଙ୍କର କାମ ଅଛି। అందుకనే అద్దరి వైపున యేసు యొక్క కార్యం అనేది ఉంది. ଆର ପାରିରେ ବିଶ୍ରାମ ଅଛି। అద్దరి వైపున విశ్రాంతి అనేది ఉంది. ଏବେ ଯୋଉ ଯୁଦ୍ଧ ଯାକ ଚାଲୁଛି କଣ ପାଇଁ ଜାଣିଛନ୍ତି? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, దేనికో తెలుసా? ସାରାର ଅବିଶ୍ୱାସ ପାଇଁ। సారా యొక్క అవిశ్వాసం వల్ల. ସାରା ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଦ୍ଵାରା ବିଶ୍ରାମ ନେଇ ପାରିଲାନି। సారా దేవుని యొక్క వాక్యం ద్వారా విశ్రాంతిని పొందుకోలేదు. ସେଥିପାଇଁ ସାରା ଦ୍ଵାରା କିଏ ଆସିଲା? అందుకని సారా ద్వారా ఎవరు వచ్చారు? అబ్రాహం, ମୁଁ ତ ପୁରା ବୃଦ୍ଧ ହେଇଗଲିଣି, ବୁଢୀ ହେଇଗଲିଣି। అబ్రహాంతో అంటుంది, నేను చాలా వృద్ధురాలనయ్యాను. ଏଠି ଆଗାର ଅଛି। ఇదిగో హగ్గర్ ఉంది. ସେ କେବେ ମଧ୍ୟ ହୃଦୟରେ ବିଶ୍ରାମ ନେଲେନି ପ୍ରଭୁଙ୍କର ପ୍ରତିଜ୍ଞା ଦ୍ଵାରା। వారు దేవుని యొక్క ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଦ୍ଵାରା ହୃଦୟରେ ବିଶ୍ରାମ ନେଇ ପାରିଲେନି। దేవుని యొక్క వాక్యం ద్వారా వారి యొక్క హృదయాల్లో విశ్రాంతిని పొందుకోలేదు. ସେଥିପାଇଁ ఇస్మాయిల్ ఇసాకు జన్మ ହେବ। అందుకనే ఇస్మాయిల్ తర్వాత ఇస్సాకు జన్మిస్తూ ఉన్నారు. ଏବେ ଯୁଦ୍ଧ ହଉଛି। తర్వాత యుద్ధం జరుగుతుంది, అవునా కాదా? ଆଶ୍ଚର୍ଯ୍ୟ ବିଷୟ। ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము। అబ్రాహాంଙ୍କ ସମୟରେ ସେମିତି ହେଇଥିଲା। అబ్రహాం సమయంలో ఇలా జరిగింది। ଯୁଦ୍ଧ ହଉଛି କଣ ପାଇଁ? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది దేనికి? ପରମେଶ୍ୱର ଯେଉଁ ଦେଶ ଗୁଡ଼ିକ ଅବ୍ରାହ୍ମକୁ ଦେଇଥିଲେ ସେ ଦେଶ ସବୁ ଅବ୍ରାହ୍ମ ପାଇନଥିଲା। అబ్రహాంకి దేవుడు ఏదైతే అబ్రహాంకి ఏ దేశాన్ని అయితే ఇచ్చారో ఆ దేశం అబ్రహాంకి సొంతం కాలేదా? ଏବେ ଅଳ୍ପ ଦେଶରେ ଇସ୍ରାଏଲ ମାନେ ଅଛନ୍ତି। ఇప్పుడు కొంత దేశంలోనే ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు। ଅନେକ ଦେଶ ନିଜର କରିବାର ଅଛି। వారు అన్ని దేశం అంతటిని వారు సొంతం చేసుకోవాల్సి ఉంది। ଏବେ ଯୁଦ୍ଧରେ କେବଳ ଇସ୍ରାଏଲ ଜିତିବା ସବୁ ପ୍ରଭୁଙ୍କର ପ୍ରତିଜ୍ଞା ସଫଳ। ఇప్పుడు ఇస్రాయేల్ గెలవడం అనేది దేవుని యొక్క చిత్తానుసారంగా జరగాలి। సତରେ ମୁଁ କଣ ପାଇଁ ଏପଟେ ଗଲି? నేను ఎందుకని ఇటువైపు వెళ్ళాను? ଯେହେତୁ ସାରା ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟର ଗ୍ରହଣ ନ କରିକି ରହିଲେ। ఎందుకంటే సారా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా ఉంది। ଯଦି ବାକ୍ୟ ଗ୍ରହଣ କରିଥାନ୍ତେ ହୃଦୟରେ ବିଶ୍ରାମ ନେଇଥାନ୍ତେ। ఆమె వాక్యాన్ని కనుక నమ్మి ఉన్నట్లయితే హృదయంలో విశ్రాంతిని పొందుకోగలిగేది। ଆଜି ଯେଉଁମାନେ ବାକ୍ୟକୁ ଗ୍ରହଣ କରୁନାହାନ୍ତି ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ ବିଶ୍ରାମ ନାହିଁ। ఇప్పుడు ఎవరైతే వాక్యాన్ని వారు నమ్మటం లేదో వారి యొక్క హృదయాల్లో విశ్రాంతి అనేది లేదు। କିନ୍ତୁ ତାଙ୍କ ଜୀବନ ଯଦି ଆପଣ ଦେଖିବେ, కానీ వారి జీవితాలను కనుక మీరు చూస్తున్నట్లయితే ప్రభు 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 ଏ ବିଷୟ వారు కేవలం ప్రభువా ప్రభువా అనుకునే ఉన్నారు। କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା ବାହାରେ ସବୁ। కానీ వారు దేవుని యొక్క చిత్తానికి వేరుగా ఉన్నారు। ତାଙ୍କ ହୃଦୟରେ ବିଶ୍ରାମ ନାହିଁ। వారి యొక్క హృదయాల్లో విశ్రాంతి లేదు। ଯୀଶୁ ବର୍ତ୍ତମାନ ଠିଆ ହେଇକି ଧମକ ଦଉଛନ୍ତି। యేసు వారి ఎదుట నుంచొని వారికి గద్దిస్తూ ఉన్నారు। ତୋଫାନ ସେ ପାଣି ପୁରା ସେ ପବନ ପୁରା ନମ୍ର ହେଇଯାଉଛି। అప్పుడు ఆ గాలి తుఫాను కూడా నిమ్మలం అవుతుంది। ପୁରା ଶାନ୍ତ ହେଇଯାଉଛି। అవన్నీ శాంతిస్తూ ఉన్నాయి। ତାଙ୍କର ଶୁଣୁଛନ୍ତି, తన మాటల్ని వింటూ ఉన్నాయి। శిష్యମାନଙ୍କୁ ହୃଦୟରେ ବିଶ୍ରାମ ଆସିଲା। అప్పుడు ఆ శిష్యులకు హృదయాల్లో విశ్రాంతి అనేది కలిగింది। ମାନଙ୍କୁ ଯଦି ସାକ୍ଷ୍ୟ ଦିଅ ବୋଲି କହିବେ ସମୁଦ୍ର କେମିତି ପାର ହେଇକି ଆସିଲ, అప్పుడు వారి కనుక సాక్ష్యం ఇవ్వండి ఆ సముద్రాన్ని ఎలా దాటి వచ్చారో କଣ କହୁଛ? ఏమని అంటారు? ଯୀଶୁ ଅଲରେଡି କହିସାରିଥିଲେ।
యేసు ఆల్రెడీ చెప్పి ఉన్నారు ଆରପାରିକୁ ଯିବା। అద్దరికి వెళ్దామని। ବାହିନୀ ଭୂତଗ୍ରସ୍ତ ଭେଟିବା ପାଇଁ ଯୀଶୁ କହୁଥିଲେ। సేన అని దెయ్యం పట్టిన వ్యక్తిని కలవడానికి 12 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ରକ୍ତସ୍ରାବ ସ୍ତ୍ରୀଙ୍କୁ ସୁସ୍ଥତା କରିବା ପାଇଁ ଯୀଶୁ କହୁଥିଲେ। 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని బాగు చేయడానికి, ସେ ବାଳିକାକୁ ଜୀବନ ଦେବା ପାଇଁ ଯୀଶୁ କହୁଥିଲେ। ఆ చిన్నారిని జీవం బ్రతికించడానికని యేసు చెప్పి ఉన్నారు। ଆରପାରିରେ ଏସବୁ ଥିଲା, ଆମେ ଜାଣି ନଥିଲୁ। అద్దరి వైపున ఇవన్నీ ఉండేవి కానీ మాకు తెలియలేదు। ସେସବୁ ଦେଖିବା ପାଇଁ ଆମର ଚକ୍ଷୁ ନଥିଲା। ఇవన్నీ చూడడానికి మాకు ନେତ୍ରମ లేదు। నేత్రాలు లేవు। ଓ ଯୀଶୁ କହିଲେ ଆରପାରିକୁ ଯିବା। యేసు అంటున్నారు అద్దరి వైపున వెళ్దామని। ତ ଏ ବାକ୍ୟ ଆମେ ବୁଝି ପାରୁନଥିଲୁ। కానీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోలేకపోయాము। ବାକ୍ୟ କେଉଁ କହୁଛନ୍ତି ସେ ବ୍ୟକ୍ତିଙ୍କର ହୃଦୟ ଆମେ ଜାଣି ପାରୁନଥିଲୁ। ఎవరైతే వాక్యాన్ని చెప్తున్నారో అతని యొక్క హృదయాన్ని మేము తెలుసుకోలేకపోయాము। ଏବେ ଜାଣିଛୁ ଆମେ। ఇప్పుడు తెలుసుకోగలిగాము। ଏବେ ଯଦି ଯୀଶୁ କହିବେ ଫେରିବା ବୋଲି, ఇప్పుడు గనక యేసు చెప్పినట్లయితే తిరిగి వెళ్దామని, ଆଉ ଯୀଶୁ ଶୋଇଲେ ଆମେ ବି ଶୋଇବୁ, ଯୀଶు ବସିଲେ ଆମେ ବି ବସିକି ରହିବୁ, ଚିନ୍ତା କରୁଛୁ। యేసు నిద్రపోయినట్లయితే మేము నిద్రిస్తాము, యేసు కూర్చున్నట్లే మేము కూర్చుంటాము భయపడకుండా। ସମୁଦ୍ର ପବନ ଏମାନେ ବି ଯୀଶୁଙ୍କର ଶୁଣୁଛନ୍ତି। ఈ సముద్రము గాలి యేసు యొక్క మాటల్ని వింటున్నాయి। ଓ ଯୀଶୁ ହଉଛନ୍ତି ସର୍ବଶକ୍ତିମାନ। యేసు సర్వశక్తిమంతుడు। ଓ ଯୀଶୁ ସବୁ ବିଷୟ କରିପାରିବେ। యేసు అన్నిటినీ చేయగలరు। ଯୀଶୁ ଯଦି ଗୋଟେ ପଦ କହିବେ, అతను గనక ఒక్క మాట అన్నట్లయితే କେବଳ କହିବେ ନାହିଁ, କରିକି ଦେଖେଇବେ। అతను కేవలం మాట మాత్రమే కాదు, చెప్పడమే కాదు, చేయగలరు కూడా। ଯୀଶୁ କେବଳ ସମାପ୍ତ ବୋଲି କହିଲେ ସେତିକି ନୁହେଁ, କିନ୍ତୁ ସମାପ୍ତ ବି କଲେ। యేసు సమాప్తం అన్న మాటే కాదు, సమాప్తం కూడా చేసి ఉన్నారు। ଏତେ ଏମିତି ସମାପ୍ତ କଲେ ଯେ ଖୋଜିଲେ ବି ମିଳୁନାହିଁ। ఎంతలా సమాప్తం చేశారంటే వెతికినా దొరకదు। ସତରେ ନା କଣ? నిజమా ఏంటి? ଚାଲନ୍ତୁ ଦେଖିବା ସତରେ ନା ନାହିଁ। పదండి చూద్దాం అది నిజమా కాదా అని। ଗୀତ 103ର 12 ପଦ। గీత సంగీత 103 పର୍ବର 12। కీర్తనలు 103వ అధ్యాయం 12వ వచనం। ପୂର୍ବରୁ ପଶ୍ଚିମ ଯେତେ ଦୂର ସେ ଆମ୍ଭମାନଙ୍କ ଠାରୁ ଆମ୍ଭମାନଙ୍କ ଅପରାଧ ସେତେ ଦୂର କରି ଅଛନ୍ତି। పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు। ଏ ବାକ୍ୟ ହଉଛି ଆରପାରିର ବାକ୍ୟ। ఈ వాక్యము అద్దరి వైపున ఉన్న వాక్యము। ଯଦି ଆପଣ ଏ ପାରିରେ ଅଛନ୍ତି, మీరు గనక ఈ అద్దరిన ఉన్నట్లయితే ଆପଣଙ୍କର ପାପ ରହିଅଛି। మీరు పాపంలోనే ఉన్నారు। କିନ୍ତୁ ଯୀଶୁ ସମାପ୍ତ ହେଲା ବୋଲି କହିସାରିଲେ। కానీ యేసు సమాప్తమైందని అంటూ ఉన్నారు। ଯୀଶୁ ଯେମିତି ଶିଷ୍ୟମାନଙ୍କୁ କହିଲେ ଆରପାରିକୁ ଯିବା, యేసు ఏ విధంగా అయితే శిష్యులకు అంటున్నారో అద్దరికి పోదామని, ଠିକ ସେହିପରି ଯୀଶୁ ଆପଣମାନଙ୍କୁ ଆମକୁ ଏବେ କହୁଛନ୍ତି ସମାପ୍ତ ହେଲା। అలానే యేసు మనతో అంటున్నారు సమాప్తం చేసి ఉన్నాను అని। ହେଲେ କେମିତି ସମାପ୍ତ କଲେ ଦେଖନ୍ତୁ। అయితే ఎలా సమాప్తం చేశారో చూడండి। ଆପଣ ଯଦି ଖୋଜିବେ ବାକ୍ୟ ପ୍ରକାରେ, మీరు గనక వాక్యం ప్రకారంగా వెతికినట్లయితే ଆପଣଙ୍କର ଅପରାଧ, ଆପଣଙ୍କର ପାପ ଆପଣ ଦେଖି ପାରିବେନି କି ଛୁଇଁ ପାରିବେନି। మీరు యొక్క పాపము మరి అతిక్రమములను మీరు ముట్టలేరు, చూడలేరు। ବାକ୍ୟ ଦ୍ଵାରା ଦେଖନ୍ତୁ। వాక్యం ద్వారా చూడండి। ପୂର୍ବରୁ ପଶ୍ଚିମ କେତେ ଦୂର ଆପଣ ମାପି ପାରିବେ କି? తూర్పుకి పడమటికి ఎంత దూరమో మీరు కొలవగలరా? ଗୋଟେ ଭୂମିକୁ ମାପି ପାରିବେ। మీరు ఒక భూమిని కొలవగలరు। ଘରକୁ ମାପି ପାରିବେ। ఒక ఇంటిని కొలవగలరు। ନହେଲେ ଗୋଟେ ଗାଁକୁ ମାପି ପାରିବେ। ఒక ఊరిని కొలవగలరు। ଗୋଟେ ଦେଶକୁ ମାପି ପାରିବେ। ఒక దేశాన్ని మీరు కొలవగలరు। ନହେଲେ ପୃଥିବୀକୁ ମାପି ପାରିବେ।
లేక ఇంకా మీరు భూమిని కూడా కొలవగలరు. କିନ୍ତୁ ପୂର୍ବ ଓ ପଶ୍ଚିମକୁ ମାପି ପାରିବାନି। కానీ తూర్పుకి పడమటిని మీరు కొలవలేరు. ସେଥିପାଇଁ ସେତେ ଦୂର କରିଅଛନ୍ତି ଆପଣଙ୍କର ପାପ। అందుకే అంతే దూరం చేస్తున్నారు మీ పాపాలని మిమ్మల్ని. କିନ୍ତୁ ଯୀଶୁ ଗୋଟେ 2-3 ସେକେଣ୍ଡରେ କହିଦେଲେ ସମାପ୍ତ ହେଲା। కానీ యేసు ఒక 2-3 సెకండ్‌లో చెప్పారు సమాప్తమైందని. ସେ ସମାପ୍ତ ହେଲା ବାକ୍ୟକୁ ଆପଣ କାହା ହୃଦୟ ଦ୍ୱାରା ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି? ఆ సమాప్తమైందనే వాక్యాన్ని ఏ హృదయం ద్వారా మీరు పొందుకుంటున్నారు? ଶିଷ୍ୟମାନେ ନିଜ ହୃଦୟ ଦ୍ୱାରା ଯେତେବେଳେ ବିଶ୍ୱାସ କଲେ, శిష్యులు ఎప్పుడైతే వారు సొంత హృదయం ద్వారా దాన్ని నమ్మారో, ତୋଫାନ ପବନ ଆସିଲା ବେଳକୁ ପୁରା ଥରିଗଲେ, ଡରିଗଲେ। తుఫాను గాలి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వారు భయపడుతూ ఉన్నారు. ଆମେ ମରିଯିବୁ କହୁଛନ୍ତି। మేము మరణిస్తాము అని అంటున్నారు. କିନ୍ତୁ ଯୀଶୁ କହିଥିବା ବାକ୍ୟ ଯଦି ସେମାନେ ଯୀଶୁଙ୍କ ହୃଦୟ ଦ୍ୱାରା ଗ୍ରହଣ କରିଥିବେ, యేసు చెప్పిన వాక్యాన్ని యేసు యొక్క హృదయం ద్వారా కనుక వారు పొందుకొని ఉన్నట్లయితే, ଏ ତୋଫାନ ତୁ ଛୋଟଟା ଆଉ ବହୁତ ବଡଟା ଡାକିକି ଆଣେ ଯା। ఏ తుఫాను నువ్వు చాలా చిన్నవాడివి, ఇంకో పెద్ద తుఫాను తీసుకొని రా. କଣ ପାଇଁ ଜାଣିଛୁ? ଯୀଶୁ କହିସାରିଛନ୍ତି ଆର ପାରିକୁ ଯିବା ବୋଲି। ఎందుకో తెలుసా? యేసే చెప్పారు అవతలి ఒడ్డుకు వెళ్దామని. ଆମେ ଆର ପାରିକୁ ଯିବା ଆଉ ଯୀଶୁ ଆମକୁ କଢେଇକି ନେବେ। మనం అవతలి ఒడ్డుకు వెళ్దాం, యేసు మనల్ని తీసుకుని వెళ్తారు. ଓ ଆର ପାରିକୁ ପହଞ୍ଚେଇ ସାରିଲେଣି ଯୀଶୁ। କେତେ ବଡ ପବନ ଢେଉ ମଧ୍ୟ ଆସୁ, କିଛି ସମସ୍ୟା ନାହିଁ। మేము అవతలి ఒడ్డుని చేరి ఉన్నాం. ఎందుకంటే యేసు చెప్పి ఉన్నారు, ఎంత పెద్ద గాలి వచ్చినా ఏం పర్లేదు. ଏ ହୃଦୟ ହଉଛି ଯୀଶୁଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ସ୍ଥାପିତ ହେଇଥିବା ହୃଦୟ। ఈ యొక్క హృదయం అనగా యేసు యొక్క హృదయం ద్వారా స్థాపింపబడిన హృదయము. ଏ హృదୟ ହଉଛି ବିଶ୍ରାମ ପାଇଥିବା ହୃଦୟ। ఈ హృదయము విశ్రాంతి పొందుకున్న హృదయము. ଆଜି ମଧ୍ୟ ଯୀଶୁ କହିଲେ ସମାପ୍ତ ହେଲା। ఈ రోజు అంటున్నారు యేసు సమాప్తమైందని. ଆପଣ ଖୋଜନ୍ତୁ ପୂର୍ବରୁ ପଶ୍ଚିମ ଯେତେ ଦୂର, ସେତେ ଦୂର ଆପଣଙ୍କର ଠାରୁ ଆପଣଙ୍କର ଅପରାଧ ପାପକୁ ଦୂର କରାଯାଇଅଛି। మీరు వెతకండి, పడమటికి తూర్పుకి పడమటికి ఎంత దూరమో దేవుడు మీ పాపములను మిమ్మల్ని అంతే దూరం చేసి ఉన్నారు. ଏ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଖୋଜିଲେ ଆପଣଙ୍କର ଅପରାଧ ଆପଣଙ୍କର ପାପ ଭେଟି ପାରିବେନି। మీరు వాక్యం ద్వారా కనుక చూసినట్లయితే మీ యొక్క పాపములు, మీ అతిక్రమములని మీరు ఎన్నడూ చూడలేరు. ଏ ବାକ୍ୟକୁ ଆପଣ ଗ୍ରହଣ କଲେ ତାହେଲେ ବିଶ୍ରାମ ପାଇଲେ ହୃଦୟ। మీరు ఈ వాక్యాన్ని కనుక నమ్మినట్లయితే మీ హృదయంలో విశ్రాంతి పొందుకున్నారని మీరు నమ్మండి. ఓ ମୁଁ ପବିତ୍ର, ବହୁତ ଖୁସି ହେବି। నేను పరిశుద్ధుని, నేను చాలా సంతోషిస్తున్నాను. ଓ ମୁଁ ଆଉ ପାପୀ ନୁହେଁ। నేను ఇంకను పాపిని కాను. କିନ୍ତୁ ବର୍ତ୍ତମାନ ମୋ ହୃଦୟ ଭିତରେ ପାପ ଶୂନ୍ୟ ଅଟେ। ఇప్పుడు నాకు హృదయంలో పాపం అనేది శూన్యమైపోయింది. ମୁଁ ଆଉ ପାପୀ ନୁହେଁ। నేను ఇంకను పాపిని కాను. ମୁଁ ପବିତ୍ର। నేను పరిశుద్ధుణ్ణి. ଯୀଶୁ କହିଛନ୍ତି ମତେ। యేసు చెప్పి ఉన్నారు నాకు. ଆର ପାରିର କଥା କହିଛନ୍ତି। అవతలి ఒడ్డున ఉన్న విషయాన్ని చెప్పారు. ଆର ପାରିରେ ମୋର ପାପ ଏତେ ଦୂର କଲେ ଦେଖାଯାଉ ନାହିଁ। అవతలి ఒడ్డున నా పాపాన్ని ఎంత దూరం చేశారో నాకు కనిపించడం లేదు. ଆର ପାରିରେ ପଶ୍ଚିମରୁ ପୂର୍ବରୁ ପଶ୍ଚିମ ଯେତେ ଦୂର ସେତେ ଦୂର ମୋ ଠାରୁ କରିଅଛନ୍ତି ମୋର ଅପରାଧ। అవతలి ఒడ్డున నా పాపము, నా అతిక్రమములు తూర్పుకి పడమటికి ఎంత దూరం అంత దూరం చేసి ఉన్నారు. ଆର ପାରିର କଥାରେ ବିଶ୍ୱାସରେ ପରିପୂର୍ଣ୍ଣ। అవతలి ఒడ్డున ఉన్న విషయాన్ని మీరు విశ్వసించండి. ଆର ପାରିର କଥା କେବଳ ଜୀବନ ଦିଏ। అవతలి ఒడ్డున ఉన్న మాట ఏదైతే ఉందో అది విశ్వాసము. ଆର ପାରିର ବିଶ୍ୱାସ ଆପଣଙ୍କର ଅଟେ। అవతలి ఒడ్డున ఉన్న విశ్వాసము మీది. ଆର ପାରିର ଜୀବନ ଆପଣ ବଞ୍ଚନ୍ତୁ। అవతలి ఒడ్డున ఉన్న జీవ ప్రకారం మీరు జీవించండి. ଆର ପାରିର ଲୋକମାନେ କେମିତି ବଞ୍ଚିବେ ଦେଖିବା ଆଉ ଶେଷ କରିବା। అవతలి ఒడ్డున ఉన్న వారు ఏ విధంగా జీవిస్తున్నారండి చూద్దాం, తర్వాత ముగిద్దాం. କଲୋସ୍ୟ 3 ପର୍ବର 1 ପଦ। కొలస్సీ 3:1 କଲୋସ୍ୟ 3 ଅଧ୍ୟାୟ କାଢ଼ନ୍ତୁ। కొలస్సీ 3 తెరవండి. ତୁମେମାନେ ଯେବେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଉତ୍ଥିତ ହୋଇଅଛ, ତେବେ ଈଶ୍ୱରଙ୍କ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱର ଉପବିଷ୍ଟ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଯେଉଁ ବାସସ୍ଥାନ
ସେଇ ଉର୍ଦ୍ଧ୍ୱ ସ୍ଥାନର ବିଷୟ ସବୁ ଅନ୍వేଷଣ କର। మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు. ଏସବୁ ହଉଛି ଆରପାରିର ବିଷୟ। ఇవన్నీ అవతలి వడ్డి వైపున ఉన్న విషయాలు. 2 ପଦରେ ସ୍ପଷ୍ଟ ଆମମାନଙ୍କୁ କହୁଛନ୍ତି 2 వచనాలు చాలా స్పష్టంగా మనకు చెబుతోంది. ପାର୍ଥିବ ବିଷୟରେ ଆସକ୍ତ ନ ହୋଇ ଉଦ୍ଧସ୍ତ ବିଷୟରେ ଆସକ୍ତ ହୁଅ। పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునుకుడి. ଏମାନେ ଉର୍ଦ୍ଧ୍ୱସ୍ଥ ବିଷୟ ଯୀଶୁ କହିଥିଲେ ବିଶ୍ୱାସ କରିନଥିବା ଏଥିରୁ ପାର୍ଥିବ ବିଷୟ ଦ୍ୱାରା ଧରା ଯାଇଛନ୍ତି ଆଉ ଡଙ୍ଗାର ପ୍ରଭୁ ବିଷୟ ଫିଙ୍ଗି ଦଉଛନ୍ତି। యేసు పైనున్న వాటి విషయాన్ని చెప్పినప్పుడు వారు దాన్ని నమ్మకుండా భూ సంబంధమైన వాటి విషయాల మీద పట్టుబడి ఉన్నారు కనుక ఎప్పుడైతే దోణలో గాలి తుఫాన్ల ద్వారా నిండిపోతున్నప్పుడు వారు భయపడుతూ ఉన్నారు. ଆଉ ଡଙ୍ଗା ଭିତରେ ଯେଉଁ ଜିନିଷ ପତ୍ର ଫିଙ୍ଗି ଦଉଛନ୍ତି ఆ దోణలో ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని బయటికి విసిరేస్తున్నారు. ବହୁତ ଡରି ଯାଉଛନ୍ତି। వారు చాలా భయపడుతున్నారు. କିନ୍ତୁ ଏଠି କୁହାଯାଉଛି కానీ ఇక్కడ చెప్పబడుతుంది ଉର୍ଦ୍ଧ୍ୱସ୍ଥ ବିଷୟରେ ଆସକ୍ତ ହୁଅ। పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి అని. କଣ ପାଇଁ? ఎందుకని? ଏ ପାରି ସହିତ ଆମର କୌଣସି ସମ୍ପର୍କ ନାହିଁ। ఎందుకంటే ఇవతల ఒడ్డున ఉన్న వాటితో మనకి సంబంధం లేదు. ସେଥିପାଇଁ 3 ପଦରେ ଲେଖା ହେଇଛି କାରଣ ତୁମେମାନେ ମରିଅଛ। అందుకనే 3వ వచనంలో రాయబడి ఉంది మీరు మృతి పొందితిరి అని. ଏ ପାରରେ ମୋର କୌଣସି ସମ୍ପର୍କ ନାହିଁ, ମୃତ ଅଟେ। ఈ ఇవతల ఒడ్డున వాటితో నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఇటువైపు మృత్యు ఉంది. ଆର ପାରିର ବିଷୟ ହେଉଛି ମୋର ବିଷୟ। అవతల ఒడ్డున విషయము ఏదైతే ఉందో అది నాకు సంబంధించింది. ଆର ପାରିକୁ କିଏ ଯିବା ବୋଲି କହୁଛନ୍ତି? అవతల ఒడ్డు వైపు ఎవరు వెళ్దామంటున్నారు? ଇଏ କେତେ ବଡ ଲୋକ? ఇతను ఎంత గొప్ప మనిషి? ତାର କଥାରେ କଣ ସ୍ଥିର ହୁଏ କି? ఇతను మాటతో ఏమైనా స్థిరపడబడుతుందా? ସ୍ଥିର ହୁଏ। అది స్థిరపడుతుంది. ସମାପ୍ତ ହେଲା ବୋଲି କହିଲେ। అందుకే అతను సమాప్తమైంది అంటున్నారు. ମତେ ଗ୍ରହଣ କଲେ, అది వారు నన్ను పొందుకున్నారు. ସିଏ ମତେ ନିଜର କଲେ, అతను నన్ను సొంతం చేసుకున్నారు. ସିଏ ତାଙ୍କ ଭିତରେ ମତେ ରଖିଲେ, అతనిలో నన్ను ఉంచారు. ଏଠି ଲେଖା ଯାଇଛି ଆଉ ତୁମ୍ଭମାନଙ୍କ ଜୀବନ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଗୁପ୍ତ ଅଛି। ఇంకా ఇక్కడ రాయబడి ఉంది మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଗୁପ୍ତ ଅଛି ମୁଁ। దేవుని యందు క్రీస్తుతో దాచబడి ఉన్నాం మనము। ହେଲେ ତୋଫାନ ଏ ସମୁଦ୍ରର ଜଳ ମତେ ପାଇବ କି? ఈ తుఫాను ఈ సముద్ర జలములను ముట్టగలదా? ନାହିଁ। లేదు। ମୁଁ ଆଶା କରୁଛି ଆପଣ ମାନେ ଆର ପାରିର ବିଷୟ ଦ୍ୱାରା ଧରା ଯାଇଛି। నేను ఆశిస్తున్నాను మీరు అవతల ఒడ్డున ఉన్న విషయం ద్వారా పట్టుబడి ఉంటారని। ଆପଣଙ୍କ ହୃଦୟରେ ଯେଉଁ ବିଷୟ ବାହାରୁଛି ସେଟା ମିଛ। మీ హృదయంలో ఏదైతే బయలు వస్తున్నాయి అవి అబద్ధము। ବାକ୍ୟରୁ ଯେଉଁ ବିଷୟ ବାହାରୁଛି ସେଟା ସତ। వాక్యం ద్వారా ఏదైతే విషయం వస్తుందో అది సత్యము। ବାକ୍ୟରେ କଣ କୁହାଯାଇଛି? ସମାପ୍ତ ହେଲା। వాక్యం ఏదైతే చెప్తుందో అవన్నీ సమాప్తమైంది। ଯୀଶୁ କହିଲେ ଆର ପାରିକୁ ଯିବା। యేసు అన్నారు అవతలి ఒడ్డుకి వెళ్దామని। ସେଥିପାଇଁ ఫిలిపియ 1:6 ଲେଖା ହେଇଛି। అందుకే ఫిలిప్పీలు 1:6 రాయబడి ఉంది ଈଶ୍ୱର ମୋ ହୃଦୟରେ ଉତ୍ତମ କାର୍ଯ୍ୟ ଆରମ୍ଭ କଲେ। దేవుడు నా యొక్క హృదయంలో మంచి కార్యములు చేసి ఉన్నారని। ఉత్తమ కార్య ମାନେ ପରିତ୍ରାଣ। మంచి కార్యములు అనగా రక్షణ, ସୁସମାଚାର ଦେଲେ। సువార్తనిచ్చి ఉన్నారు। ମାନେ ସୁସମାଚାର ନିଜର କଲେ, ఎవరైతే సువార్తని సొంతం చేసుకున్నారో ସେମାନେ ପରିତ୍ରାଣ ପାଇଥିବା ଲୋକ। వారు రక్షణ పొందుకున్నవారు। ସେ ସୁସମାଚାରର ବାକ୍ୟ, ఆ సువార్తలోని వాక్యము ଯିଏ ଦେଇଛନ୍ତି, ఎవరు ఇచ్చారు? ଈଶ୍ୱର ଦେଇଛନ୍ତି।
దేవుడు ఇచ్చి ఉన్నారు. ସିଏ ଯୀଶୁଙ୍କ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ସିଦ୍ଧ କରିବ। ఎవరు క్రీస్తు యొక్క దినం నుంచి ఉమ్, వరకు వరకు క్రీస్తు యొక్క దినము వరకు ପରିପୂର୍ଣ୍ଣ సంపూర్ణులై ఉన్నారు, ପରିପୂର୍ଣ୍ଣ କରିବେ। వారిని పరిపూర్ణులు చేస్తున్నారు. ଆପଣ ଯୋଉଟା ପାଇଛନ୍ତି మీరేదైతే పొందుకున్నారో କୃଷ୍ଣଙ୍କର ଆଗମନ ପର୍ଯ୍ୟନ୍ତ ତାହା ସିଦ୍ଧ କରିକି ପୂର୍ଣ୍ଣ କରିବେ। క్రీస్తు యొక్క రాకడ వరకు మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఉన్నారు. ଆର ପାରିରେ ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ଅଛି। అవతల ఒడ్డున దేవుని యొక్క చిత్తం అనేది ఉంది. ସେଥିପାଇଁ ଯୀଶୁ କହୁଛନ୍ତି ଆର ପାରିକୁ ଯିବା। అందుకని యేసు అంటున్నారు అవతల ఒడ్డుకి పోదామని. ଆପଣ ଆର ପାରିକୁ କେମିତି ଯିବେ? మీరు ఆ అవతల ఒడ్డుకి ఎలా వెళ్ళగలరు? ଯୀଶୁ କହିଲେ ସମାପ୍ତ ହେଲା। యేసు అంటున్నారు సమాప్తమైంది అని. ଏ ବିଷୟ ନିଜର ଯେତେବେଳେ ଆପଣ କରୁଛନ୍ତି యేసుని ఎప్పుడైతే మీరు సొంతం చేసుకుంటారో ସେ ସମୟରେ ଆପଣଙ୍କ ହୃଦୟରେ ପାପ ସମାପ୍ତ ହେଲା। ఆ సమయంలో మీ యొక్క హృదయంలో పాపం అనేది సమాప్తమైంది. ଈଶ୍ୱରଙ୍କର ପବିତ୍ରତା ପରିପୂର୍ଣ୍ଣ ହୋଇ ଅଛନ୍ତି ଆପଣଙ୍କ ହୃଦୟରେ। దేవుని యొక్క పరిశుద్ధత మీలో పరిపూర్ణమైంది. ବର୍ତ୍ତମାନ ଈଶ୍ୱରଙ୍କର ବିଶ୍ରାମ ଆପଣଙ୍କ ହୃଦୟରେ ପରିପୂର୍ଣ୍ଣ ହୋଇ ଅଛି। ఇప్పుడు దేవుని యొక్క విశ్రాంతి మీ యొక్క హృదయాల్లో పరిపూర్ణమైంది. ଆପଣ ଜଣେ ଏଇ ବ୍ୟକ୍ତି ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରେ ବିଶ୍ରାମ ନେଇଥିବା ଲୋକ। ఇప్పుడు మీరు ఎటువంటి వ్యక్తులు అంటే దేవుని యొక్క విశ్రాంతిని పొందుకున్నటువంటి వ్యక్తులు. ఆమేన్। ఆమేన్. ପ୍ରାର୍ଥନା କରିବା। ప్రార్థన చేసుకుందాం. ପ୍ରଭୁ ତମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। దేవా నీకు కృతజ్ఞతలు. ହଁ ପ୍ରଭୁ ତମେ ହିଁ ଆର ପାରିରେ କଣ ଅଛ ଜାଣିଛ। ఆ దేవా మీకు మాత్రమే తెలుసు అవతల ఒడ్డున ఏముందో. ଏ ବିଷୟ ଯିଏ ଗ୍ରହଣ କରିବ ఈ విషయాన్ని ఎవరైతే పొందుకుంటారో କେବଳ ତମ ବାକ୍ୟ ନିଜର କରିବ। కేవలం మీ వాక్యాన్ని మాత్రమే సొంతం చేసుకుంటారు. ତମ ବାକ୍ୟ ନିଜର କରିବା ପୂର୍ବରୁ ପରମେଶ୍ୱର మీ యొక్క వాక్యాన్ని సొంతం చేసుకునే ముందు దేవా ଅନେକ ରାସ୍ତା ଅଛି ଯୋଉ ରାସ୍ତା ଦ୍ୱାରା ଆମେ ତମ ପର୍ଯ୍ୟନ୍ତ ପହଞ୍ଚିବୁ ବୋଲି ଆଶା మీ ଥିଲା। వరకు ఏ విధంగానే చేరుకోగలమనే ఒక ఆశ ఉండేది. କିନ୍ତୁ ବାଇବେଲ କହୁଛି ସମସ୍ତେ ପାପ କରି ଅଛନ୍ତି ଈଶ୍ୱରଙ୍କ ଗୌରବ ରହିତ ଅଛନ୍ତି। కానీ బైబిల్ చెబుతుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారని। ପ୍ରଭୁ କେବଳ ତମର ଅନୁଗ୍ରହ అవును దేవా కేవలం మీ కృప మాత్రమే। ଯୀଶୁଙ୍କଠାରେ ଯେଉଁ ମୁକ୍ତି ଅଛି యేసు ద్వారా ఏదైతే విమోచన ఉందో ତଦ୍ୱାରା ଧାର୍ମିକ ଗଣିତ ହେଇସାରିଛି। దాని ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము। ଯୀଶୁ କହିଲେ ସମାପ୍ତ ହେଲା। యేసు అంటున్నారు సమాప్తమైందని। କେବଳ କହିନାହାନ୍ତି କରିକି ଦେଖେଇଛନ୍ତି। అతను కేవలం అనడం మాత్రమే కాదు చేసి చూపించారు। ଆଉ ସେ ସ୍ୱର ଭିତରେ ମୁକ୍ତି ଅଛି। ఆ స్వరంలో విమోచన అనేది ఉంది। ବାକ୍ୟ ଜାତିର ପ୍ରଭୁ ଆମେ ଗ୍ରହଣ କରୁଛୁ। వాక్యాన్ని ఎప్పుడైతే మేము పొందుకుంటున్నామో ଆମ ହୃଦୟ ଭିତରେ ପ୍ରଭୁ ସେ ଉତ୍ତରକୁ ପାଇଛୁ। మా హృదయాల్లో ఆ సమాధానాన్ని మేము పొందుకుంటున్నాము। ମୁଁ ଆଉ ପାପୀ ନୁହେଁ, నేను ఇంకాను పాపిని కాను, ମୁଁ ପବିତ୍ର। నేను పరిశుద్ధుణ్ణి। ପୂର୍ବରୁ ପଶ୍ଚିମ ଯେତେ ଦୂର ସେତେ ଦୂର କରିଅଛନ୍ତି ମୋ ଠାରୁ ମୋର ଅପରାଧ। పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో నా నా నుంచి నా పాపంలో నా అపరాధం అంతే దూరం చేసి ఉన్నారు। ମୁଁ ଆଉ ପାପୀ ନୁହେଁ। ఇంకను నేను పాపిని కాను। ଧନ୍ୟବାଦ ଦଉଛି ତମେ ସେପରି ବାକ୍ୟ ମୋତେ ଆଜି ଏ ସନ୍ଧ୍ୟାରେ ଦେଇଅଛ। ఇటువంటి వాక్యాన్ని ఈ సాయంకాలం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి। ତୁମେ ଯେତିକି ଜଣ ବସିଛୁ ପ୍ରଭୁ మేము ఎంతమంది మీద కూర్చుని ఉన్నాము। ଆମ ଘର ଆମ ଗାଁକୁ ତମେ ଭଲ ପାଉଛ। మా ఇంటిని మా ఊరిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు। ଆମ ଗାଁରେ ଆମ ଘରେ ଯଦି କୌଣସି ବ୍ୟକ୍ତି ପୀଡ଼ିତରେ ଅସୁସ୍ଥତାରେ ଅଛନ୍ତି ପ୍ରଭୁ ଏବେ ଯାଅ ସ୍ପର୍ଶ କରିକି ସେମାନଙ୍କୁ ସୁସ୍ଥତା ଦିଅ। మా ఇంట్లోనూ మా ఊరిలోనూ ఎవరైతే అనారోగ్యంతో పీడింపబడుతున్నారో వారి యొద్దకు వెళ్ళి వారిని ముట్టి స్వస్థతని కలుగు చేయండి। ଆମ ପରିବାର ଲୋକ ଆମ ଗାଁ ଲୋକ ଯେପରି ଏ ସତ୍ୟ ସୁସମାଚାରକୁ ଶୁଣିବେ ଆଉ ପରିତ୍ରାଣ ପାଇବେ ସେହିପରି ଅନୁଗ୍ରହକୁ ଦିଅ। మా ఇంటి వారు మా ఊరి వారు ఏ విధంగా ఈ సత్య సువార్తని విని వారు రక్షణ పొందుకుంటారో ఆ విధంగా ఆశీర్వాదాన్ని ఇవ్వండి। ଜୁନରେ ଆମମାନଙ୍କୁ ଆଣିଲ ବସେଇଲ ତମ ବାକ୍ୟ ଶୁଣିଲ ସେଥିପାଇଁ ଆଉ ଥରେ ତମକୁ କୃତଜ୍ଞତା ଜଣାଏ।
ఈ జూమ్ కి తీసుకుని వచ్చి కూర్చొని పెట్టి వాక్యాన్ని వినిపించారు. అందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ସମସ୍ତ ବିଷୟ ତମ ହସ୍ତରେ ସମର୍ପଣ କରୁଛି। సమస్తమును మీ చేతికి అప్పగిస్తూ ପ୍ରାର୍ଥନା ଶୁଣିଛ ଧନ୍ୟବାଦ ଦେଇ ప్రార్థన విని ఉన్నారని కృతజ్ఞతలు తెలియజేస్తూ ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗି యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ଆମେନ୍। ఆమేన్. ଧନ୍ୟବାଦ ସମସ୍ତଙ୍କୁ। అందరికీ కృతజ్ఞతలండి.